ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్స్, లోన్స్. ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి సార్? నీరైనా డబ్బైనా మనం దారి చూపిస్తేనే అది మన దారిలోకి వస్తుందండి. హెల్త్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం కంపల్సరీ తీసుకోవాల్సిందే. నెక్స్ట్ స్టెప్ లైఫ్ ఇన్సూరెన్స్. ఈ రోజు ఈ క్షణం మీరు నేను ఉన్నాం, గంట తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. ఎమర్జెన్సీ ఫండ్, అనుకోని ఖర్చులు ఏర్పడవచ్చు. ఇల్లు, పక్షి కూడా గూడు కట్టుకుంటుంది. నేను ఇంకా ఎడ్యుకేషన్కి ఏమన్నా అందరూ చెప్తారు కూడా. కానీ మరొక ముఖ్యమైన ఆర్థిక అవసరం రిటైర్మెంట్ అండి. కానీ ఆలస్యమైన మరణం కూడా ప్రమాదమే. ఎప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అన్నారు సార్, అంటే ఒక పర్సన్కి ఎంత తీసుకుంటే బెస్ట్ సార్? కానీ ఆస్తి ఉన్నవాడు ఆస్తి ప్రధానందరూ కాదు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా వినిపిస్తున్న పదం టర్మ్ ఇన్సూరెన్స్. మన వాళ్ళకి ఏంటంటే ఎంత వస్తుంది వెనక్కి అనే లెక్కేస్తారు. ఎమర్జెన్సీ ఫండ్, ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎంత ఉండాలి సార్ నార్మల్గా? కనీసం ఒక 1 year ఎక్స్పెండిచర్ ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే. రిటైర్మెంట్ సార్, అసలు ఒక వ్యక్తి రిటైర్మెంట్ గురించి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? కమ్ టు రిటైర్మెంట్ స్టేజ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్ అనే కాన్సెప్ట్ ఏంటి సార్? అసలు మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. గోల్డ్లో పెట్టుబడి అయితే కరెక్టేనా ఈ టైంలో? ఈ రియల్ ఎస్టేట్ పెట్టుబడి ఎప్పుడు ఆటోమేటిక్గా డేటా మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. లోన్స్ గురించి సార్, అప్పు తీసుకుని ఎగ్గొట్టే వాళ్ళకి అనుకూలంగా ఉందని అనిపిస్తుంది కదా. చిట్టిలో అప్పులున్న వాళ్ళు వేస్తే బెస్ట్, అసలు ఎవరు వేస్తే బెస్ట్ సార్? కానీ చిట్టి ఎప్పుడు లాభం అంటే నేను లెక్కేసాను కూడా. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనతో గెస్ట్ మనీ పర్స్ యొక్క బుక్ రచయిత వంగ రాజేంద్ర ప్రసాద్ గారు అయితే మనతో ఉన్నారు. మనీ పర్స్ 1, 2, 3 అని చెప్పేసి 3 వాల్యూమ్స్ అయితే పబ్లిష్ చేసి ఉండే. సో బేసిక్ గా మన తెలుగులో ఫస్ట్ పర్సనల్ ఫైనాన్స్ మీద బుక్ రాసింది మన రాజేంద్ర ప్రసాద్ గారు. హలో సార్. హాయ్ శ్రీకాంత్ గారు. బాగా సార్ అంతా హ్యాపీ అండి. మీ మనీ పర్స్ 1, 2, 3 బుక్స్ అయితే కంప్లీట్ అయినాం సార్. బట్ మన ఆడియన్స్ కి అయితే చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు ఈ బుక్స్ గురించి. సో బేసిక్ గా ఇవాళ మనం సార్ మన పోడ్కాస్ట్ ని 3 సెగ్మెంట్లు అనుకుందాం సార్. సో ఫస్ట్ సెగ్మెంట్ ఏంటంటే అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్, సెకండ్ సెగ్మెంట్ ఇన్వెస్ట్మెంట్స్, థర్డ్ సెగ్మెంట్ ఏంటంటే లోన్స్. స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుందాం సార్. ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి సార్? అసలు అది ఎందుకు ఉండాలి సార్? అది నీరైనా డబ్బైనా మనం దారి చూపిస్తేనే అది మన దారిలోకి వస్తుందండి. లేకపోతే దాని దారి గోదావరి సముద్రంలో కలిసిపోతుంది. సో మన డబ్బుకి మనమే దారి చూపించాలి. అందుకని మనం కావాలనుకున్న డబ్బు, మనం కోరుకున్న డబ్బు, మన అవసరాలకు అవసరమైన డబ్బు, మన కోరికలకు అనుగుణమైన డబ్బు, మన ఆశలు ఆశయాలకు అవసరమైన డబ్బుని ఎలా సంపాదించుకోవాలి, ఆ సంపదగా ఎలా మార్చుకోవాలి కాన్సెప్ట్ తోటి నేను మనీ పర్స్ పుస్తకం రాశానండి. 2009లో రిలీజ్ చేశా. అంటే ఇల్లు, పిల్లలు, బీమా, పెన్షన్ కోసం మీరేం చేస్తున్నారు, ఏం చేయాలి అనే టాపిక్ మీద రాసిన పుస్తకం. ఇప్పటికి 17 సార్లు రీప్రింట్ అయింది. అయితే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎవరికి అవసరం అంటే ఎవరికైనా అవసరం అండి. అంటే సంసారం సంపాదన ఉన్న వాళ్ళు ఎవరికైనా అవసరం, సంసారం లేని వాళ్ళు కూడా అవసరం, ఎందుకంటే బతకాలి కదా. అయితే ఈ ప్లానింగ్లో పార్టే ఈ మన డిస్కషను, నా పుస్తకాలు కూడా. అయితే దీనికి ఏంటంటే నేను గంపనాగేశ్వర గారిని ఒక మోటివేషన్ స్పీకర్ ఒక మంచి మాట చెప్పారు. ఒక ఏజ్ తర్వాత అందరూ హెల్త్ చెకప్కి వెళ్ళాలి, కానీ వెల్త్ చెకప్ కూడా వెళ్ళాలి కదా. రోగం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మరి రోగం రాకముందు వెళ్తే రోగాలు రాకుండా ఉంటాయి కదా. అంటే హెల్త్ చెకప్కి వెళ్ళినట్టుగానే వెల్త్ చెకప్ కూడా వెళ్ళాలి కదా. వెల్త్ చెకప్ ఎవరు చేస్తారు? ఫైనాన్స్ డాక్టర్ చేస్తారు. కానీ ఫైనాన్స్ డాక్టర్కి వెళ్ళిన సంగతే మన వాళ్ళకి చాలా మంది తెలియదు కదా. అంటే చాలా మందికి ఫైనాన్స్ డాక్టర్ ఎవరైనా కూడా తెలియదు కదా. ఇప్పుడు డాక్టర్ అంటే హాస్పిటల్స్ ఉంటాయి, ఇవి ఎక్కడ ఉంటారో ఇది తెలియదు కదా. అవును. మీరు ఎప్పుడైనా ఫైనాన్స్ డాక్టర్కి వెళ్ళారా? నేనైతే వెళ్ళిన. మీరు అంటే ఎన్నేళ్ళ తర్వాత వెళ్ళారు? అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన తర్వాత వెళ్ళి. కానీ ప్రాబ్లం రాకముందే వెళితే ప్లానింగ్తో ఉంటే ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి కదా. అంటే మీరు ఇంకా కనీసం లేట్గా రిలీజ్ అయ్యారు. అంటే లేట్గా అంటే ఎర్లీ ఏజ్లో రిలీజ్ అయ్యారు. కానీ అసలు నాకు దగ్గరికి వస్తారు కదా 40, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా ఒక కన్సల్టెంట్ ఫైనాన్స్ డాక్టర్ని కలవాలని సంగతి చాలా మంది తెలియదండి. అందుకని ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎవరికైనా అవసరమే. కన్సల్ట్ చేస్తేనంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటే మనకి ఫ్యూచర్ చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇల్లు కట్టారు కదా, ప్లానింగ్ గీయించారా? అంటే మీకు తెలియదా? మేస్త్రి చెప్తారు కదా, ఇక్కడ రూమ్ ఉండాలి, ఇక్కడ బాత్రూమ్ ఉండాలని చెప్తాడు. ఆయన ఎందుకు గీస్తారు అంటే ప్లానింగ్ గీసేవాడికి ముందు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసు కాబట్టి ప్లానింగ్ గీసిస్తాడు. అంటే మనకి ఐడియా ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు మీ ఫీల్డ్లో మీరు ఎక్స్పర్ట్ కావచ్చు, అట్లానే ఈ ఫైనాన్షియల్ ఫీల్డ్లో కూడా అందరూ ఎక్స్పర్ట్లు కాదు కదా. ఇప్పుడు నాకు 58 అండి. ఇప్పుడు 3 పుస్తకాలు రాసా. ఇప్పుడు 3 పుస్తకాలు 2 లక్షల పైన కాపీలు అమ్ముడైనాయి. అన్ని టీవీలో ఛానల్లో ఇంటర్వ్యూలు వచ్చినాయి. బట్ ఈ రోజుకి నేను రోజుకి 5-6 గంటలు స్టడీస్ ఉన్నా నేను అప్డేట్ చేసుకోవడం కోసం చదువుతూ ఉంటా.
ఓకే. అంటే మనం నిత్య విద్యార్థులం కదా, అవును. అందుకని మనకి తెలుసు అనుకొని చాలామంది ఈ మనీ మేనేజ్మెంట్ మనకు తెలియదా అవును. అనుకునే ఉద్దేశంతో అసలు కన్సల్ట్ చేయరు. కానీ ఎవరికి పూర్తిగా తెలియదండి. ఇంకొకటి నా ఉద్దేశం ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఎక్స్పర్ట్లు ఎవరు ఉంటారండి, ఓకే. ఎక్స్పీరియన్స్డ్ మాత్రమే ఉంటారు. అసలు ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్లో మనం బేసిక్గా చేయాల్సిన స్టెప్స్ ఏంటి సార్ అసలు? మంచి మాట. ఏంటంటే ఫస్ట్ మనం ఫైనాన్షియల్ ప్లానింగ్లో చేయాల్సింది ఏంటంటే హెల్త్ బాగుండాలి. మనం ఆరోగ్యం మహాభాగ్యం అందరికీ తెలుసు. ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి? రోజు ఎక్సర్సైజ్ చేయాలి, ఎండలో జరగాలి, మంచులు బాగా తాగాలి, మెయింటైన్ చేయాలి, ఫ్యామిలీతో గడపాలి, ఇవన్నీ తెలుసు. ఇన్ని చేసినా కానీ తినేది తిండి ఎట్లాంటిది, అందుకని రోగాలు రావని గ్యారెంటీ లేదు. కాబట్టి ఆరోగ్య సమస్యలు వస్తే మనం ఇండియాలో అండి చాలామంది పేదరికంలో మిగిలిపోవడానికి కారణం ఒక్క హెల్త్ హాస్పిటల్ ఖర్చు చాలు. అందుకని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం కంపల్సరీ తీసుకోవాల్సిందే. ఓకే. ఫస్ట్ స్టెప్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఫస్ట్ స్టెప్ హెల్త్ ఇన్సూరెన్స్. సో హెల్త్ ఇన్సూరెన్స్ కోసం కూడా చాలా రీసెర్చ్ చేయాల్సి వచ్చిందండి. దానికోసం భారీ ఖర్చులు కూడా అవసరం లేదు. ముందు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మాట్లాడుకుందాము. నెక్స్ట్ స్టెప్ లైఫ్ ఇన్సూరెన్స్. ఓకే. ఎందుకంటే మనం అనుకోని అనారోగ్య ఖర్చులు రావచ్చు, అసలు మనమే ఉండకపోవచ్చు. ఈరోజు ఈ క్షణం మీరు నేను ఉన్నాం, ఒక గంట తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. నేను 2 రోజులు వెళ్తే మా ఇంట్లో 2,000 ఇచ్చి వెళ్తా, 10 రోజులు వెళ్తే 10,000 ఇచ్చి వెళ్తా, 4 రోజులు వెళ్తే 30,000 ఇచ్చి వెళ్తా. పర్మనెంట్ పోతే ఎంత ఇచ్చిపోవాలి? అదే ఇన్సూరెన్స్. ఓకే. అంటే నేను ప్రేమగా ఉంటానని మాట ఇవ్వగలను, నిజాయితీగా ఉంటానని మాట ఇవ్వగలను, కానీ రేపు బతికుంటానని మాట ఇవ్వగలనా? కానీ నాకు ఏమైనా ఆర్థిక లోటు రాకుండా చూడగలన్న మాట లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా ఇవ్వగలను. అందుకని ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్. అయితే లైఫ్ ఇన్సూరెన్స్ కోసం కూడా టర్మ్ పాలసీలు అని రకరకాల పాలసీలు ఉన్నాయి. సో ఆ పాలసీలు ఎట్లా ఎంచుకోవాలి అనేది కూడా ఫైనాన్షియల్ ప్లాన్ అని కలిస్తే ఖచ్చితంగా మీకు సలహా ఇవ్వగలరు. నెక్స్ట్ మనకు కావాల్సిన మరో ఆర్థిక అవసరం ఏంటి? ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్లో టర్మ్ ఇన్సూరెన్స్, ఎండోమెంట్ పాలసీలు, ఈల్డ్స్ అనే రకరకాల పాలసీలు ఉంటాయి. దీంట్లో మీకు ఏది సూటబుల్ అనేది మనం ఎంచుకోవాలి కదా. దానికోసం ఒక ఎక్స్పర్ట్ సలహా తీసుకుంటే మంచిది కదా. లేదా మీరు రీసెర్చ్ చేయగలిగితే ఓపుకుంటే మీరు రీసెర్చ్ చేసి మీరే ఎంచుకోవచ్చు. ఎందుకంటే మనకి లిటరసీ దొరుకుతుంది, యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి. సో లైఫ్ ఇన్సూరెన్స్, మీకు లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత కవరేజ్ ఉంది? ఒక 1 year సార్. ₹1,00,00,000 మినిమం. ₹1,00,00,000 అంటే ఎవరికైనా కూడా కనీసం ఒక స్థాయి ఉన్న వాళ్ళు ఎవరికైనా మినిమం ₹1,00,00,000. దేవుడి పాట ₹1,00,00,000. అందుకని ₹1,00,00,000 మినిమం అవసరం. సో నెక్స్ట్ కావాల్సింది ఏంటి? ఎమర్జెన్సీ ఫండ్. ఓకే. అనుకోని ఖర్చులు ఏర్పడవచ్చు, అందుకోసం ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి. నెక్స్ట్ ఇల్లు. మన వాళ్ళకి ఇల్లు పెద్ద సెంటిమెంట్ కదా. మనం ఉండటానికి పక్షి కూడా గూడు కట్టుకుంటుంది. సో మనిషిగా మన ఇల్లు మన కనీసం అవసరం కాబట్టి ఇంటి కోసం ప్లాన్ చేయాలి. సో ఇవి కాకుండా ఇంకా ఆర్థిక అవసరాలు ఏమున్నాయి? ఇంకేముంటాయి సార్? అంటే నార్మల్ మిగతా అంటే నెక్స్ట్ నేను కావాలని నేను ఆన్సర్ చెప్పకుండా క్వశ్చన్ వేసాను. కారణం ఏంటంటే నేను చాలా సెషన్లో అడుగుతాను మనిషికి కావాల్సిన కనీస ఆర్థిక అవసరాలు ఏంటి. ఇంకా ఎడ్యుకేషన్కి ఏమన్నా? ఎడ్యుకేషన్ వెరీ గుడ్, అందరూ చెప్తారు కూడా. ఇంకా నేను ఇది అడిగినప్పుడు చాలామంది చెప్పేవి ఇవే. కానీ మరొక ముఖ్యమైన ఆర్థిక అవసరం రిటైర్మెంట్ అండి. పెన్షన్ ఉంటేనే ప్రేమ, గౌరవం దక్కుతాయి. జీవితంలో 2 ప్రమాదాలు ఉన్నాయి. ఆకస్మిక మరణం, రెండోది ఆలస్యమైన మరణం కూడా. ఎందుకంటే మనం అనుకోకుండా అయితే లైఫ్కి అప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ కావాలి. కానీ ఆలస్యమైన మరణం కూడా ప్రమాదమే ఎప్పుడు మన ఫైనాన్సెస్, హెల్త్ 2 సరిగ్గా చూసుకోకపోతే. అందుకని పెన్షన్ ఉంటేనే ప్రేమ, గౌరవం దక్కుతాయి. సో ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్లో మన గోల్స్. ఈ గోల్స్ మనం డిసైడ్ చేసుకుంటే మనం ఎలా రీచ్ కావాలనేది మనం ఆలోచించవచ్చు. ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఫస్ట్ గోల్ సెట్టింగ్ ఇస్ ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. కానీ నాకు తెలుసు కదా, నా దగ్గరికి వచ్చే వాళ్ళలో 70% వాళ్ళు అడిగే క్వశ్చన్స్, అడగాల్సిన క్వశ్చన్ వేరే ఉంటుంది, అడిగే క్వశ్చన్ వేరే ఉంటుంది. అంటే అసలు ఫస్ట్ నాకు వచ్చి కూర్చున్నప్పుడు, అంటే ఇప్పుడు కొన్ని వేల మంది నాకు కౌన్సిలింగ్కి వచ్చారు, ఫైనాన్షియల్ కౌన్సిలింగ్కి వస్తే చాలామంది అసలు ఏం అడగాలో తెలియదు. అయితే నా బుక్స్ అయిన వాళ్ళకి జనరల్గా ఏం అడగాలో తెలుసు, ప్రిపేర్ అయ్యి ఉంటారు. అందుకని నేను ఏం చెప్తానంటే, నాకు సలహా కోసం వచ్చే వాళ్ళకి ఫస్ట్ నా బుక్స్ చదివి రమ్మంటాను. ఎందుకంటే కనీసం ప్రిపేర్ అవుతారు, అసలు ఏం క్వశ్చన్స్ అయ్యాలో తెలుస్తుంది.
సో ముందు గోల్ సెట్టింగ్ చేసిన తర్వాత ఆ గోల్ ఎలా రీచ్ కావాలనేది మనం సజెస్ట్ చేయొచ్చు. సో ఫైనల్ ప్లానింగ్లో ఇవి బేసిక్ స్టెప్స్. దీన్ని బట్టి ఇప్పుడు ఏ వెహికల్ వెళ్ళాలి, ఇప్పుడు మనం ఢిల్లీ వెళ్ళాలి అనుకుంటే ట్రైన్లో వెళ్ళచ్చు, ఫ్లైట్లో పోవచ్చు, బస్సులో పోవచ్చు, నడిచిపోవచ్చు, కార్లో పోవచ్చు. కానీ ముందు ఢిల్లీ వెళ్ళాలని అనుకుంటే అక్కడ వెళ్ళడానికి మనం ప్లాన్ చేయగలం. సో ఫైనల్ ప్లానింగ్లో ఫస్ట్ థింగ్ ఏంటి, గోల్ సెట్టింగ్ తర్వాత వెహికల్ మనం నిర్ణయించుకోవచ్చు. అందుకని నా సజెషన్ ఏంటంటే ముందు మీ గోల్స్ ఏంటో పుట్ ఇట్ ఆన్ పేపర్, అనుకోవడం కాదు, పేపర్ మీద రాయండి, కాగితం మీద రాసి దానికోసం మీకున్న వనరులు ఏమున్నాయి, మీ ప్లాన్లు ఏంటి అనే ముందు మీరు డిసైడ్ అయితే మార్గం మీకు సుగమం అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ అన్నారు సార్, మినిమం ఎంత అంటే ఒక పర్సన్కి ఎంత తీసుకుంటే బెస్ట్ సార్ అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది? చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ కాస్ట్ చాలా భారీగా పెరుగుతున్నాయండి. ప్రతి 6 ఏళ్లకి దాదాపు డబుల్ అవుతుంది హెల్త్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 ఏళ్ల వ్యక్తి జనరల్గా పాలసీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమంటే 10 లక్షలు తీసుకుంటుంటారంట. జనరల్గా 10 లక్షలు తీసుకుంటుంటారు. కానీ 30 ఏళ్ల వ్యక్తి ఇంకెన్నేళ్ళు బతుకుతాడు? 50 years బతుకుతాడు. 55 ఇంకా 50 years ఎక్స్ట్రా బతకాలి అంటే 80-85 దాకా బతుకుతాడు. సో ఇప్పుడు 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ముందు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నీ రీప్లేస్మెంట్ ఉందనుకోండి, నీ రీప్లేస్మెంట్ కనీసం 6 లక్షలు ఖర్చు అవుతుంది. అంటే 6 ఏళ్లలో 6 లక్షలు కాస్త 12 లక్షలు అవుతుంది. ఇట్లా లెక్కేసుకుంటే మీకు ఒక 30-40 ఏళ్ళ తర్వాత 2-3 కోట్లు కూడా చాలు. అయితే 2-3 కోట్లు ఇప్పుడు ఎందుకు తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి, హార్ట్ ప్రాబ్లం కానీ ఏదైనా మేజర్ సర్జరీ అయినా అయిందనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీ వాడు కొత్త పాలసీ ఇవ్వడు, ఉన్న పాలసీని పెంచడు. అందుకని ముందే తీసుకోవాలి. అయితే మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఇప్పుడు నేను నా వైఫ్ 2 పిల్లల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా. మేము తీసుకున్న పాలసీ ఏంటంటే ఫస్ట్ ఇయర్ 1.5 crore కవరేజ్. 1.5 crore. 6th yearకి వచ్చేటప్పటికి 3 crores అవుతుంది. పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. పెరుగుతుంది. అంటే మేము తీసుకుంది 50 లక్షలే. కాకపోతే సెకండ్ ఇయర్లో 1 crore, థర్డ్ ఇయర్లో 1.5 crore కవరేజ్ ఉంటుంది. ఎర్లీ యాక్సెస్ అని ఒక రైడర్ ఉంది, దాన్ని చేయడం వల్ల ఫస్ట్ ఇయర్లోనే 1.5 crore కవరేజ్ ఉంటుంది. అంటే మేము తీసుకున్నది ఏంటంటే మేము కట్టేది ఎంత తెలుసా? 1,15,000 సంవత్సరానికి కాదు, 3 yearsకి. 1,15,000 ఫర్ 3 years వీఆర్ పేయింగ్ ఫర్ దిస్ 1.5 crore ఫస్ట్ ఇయర్ కవరేజ్. అంటే సంవత్సరానికి ఎంత పడుతుంది? 40,000 కంటే తక్కువే కదా. 40,000 అంటే నెలకి ఎంత పడుతుంది? జస్ట్ 4,000 కూడా కాదు. అంటే మా కార్ పెట్రోల్కి ఎంత ఖర్చు అవుతుంది, మీరు హోటల్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది. ఒకసారి నెలలో ఒక ఫ్యామిలీతో హోటల్కి వెళ్తే నెలలో కనీసం 4-5 ఖర్చు అవుతుందా? ఇప్పుడు హోటల్కి వెళ్ళి భోజనం ఏమైనా తింటే ఆరోగ్యం మెరుగవుతుందా, అనారోగ్యం వస్తుందా? అంటే అనారోగ్యానికి 4,000 ఈజీ ఖర్చు పెడుతున్నాం. నేను ఆరోగ్య బీమా కోసం ఒక నెలకు 4,000 ఖర్చు పెట్టడం ఖర్చు ఎక్కువ. మీకు నేను 1,15,000 3 years కడతానా అంటే కొంచెం మీకు ఎక్కువ అనిపిస్తుంది కదా. అంటే దానికి మేమేం చెప్తా అంటే 1,15,000 అంటే సంవత్సరానికి 40,000. 10 ఏళ్ళు ఎంత ఖర్చు అవుతుంది? 4-5 లక్షలు అవుతుంది. అంతకంటే ఎక్కువ కాదు కదా. 10 years పాటు ఏం క్లెయిమ్ చేయలేదండి. కానీ 11th yearలో ఒక్కసారి హాస్పిటలైజ్ అయితే ఎంత ఖర్చు అవుతుంది? చాలా ఎక్కువ, 10-15 lakhs ఈజీగా అయిపోద్ది. అంటే 10 years పాటు క్లెయిమ్ రాకపోయినా 11th yearలో ఒక్కసారి హాస్పిటలైజ్ అయితే 10 ఏళ్ళు కట్టింది అంతా ఒకసారి వచ్చేస్తుంది కదా. అసలు అట్లాంటి సిచ్యువేషన్ రాకపోతేనే బెస్ట్. మనకు రాకపోతేనే మంచిది. జాబ్స్ ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటున్నారు ఇప్పుడు, చాలా మంది అవేర్నెస్ వస్తుంది. ఈవెన్ కంపెనీస్ కూడా కొంచెం ప్రొవైడ్ చేస్తున్నాయి హెల్త్ ఇన్సూరెన్స్. కానీ ప్రాబ్లం ఏంటంటే విలేజ్లో ఉండే వాళ్ళు మాకు అవసరం లేదు అని చెప్పి, ఎందుకంటే అసలు మేము జాబ్ చేసేవాళ్ళమా అని అన్న యాటిట్యూడ్తో దాదాపు మీకు తెలిసే ఉంటుంది. విలేజ్లో నుంచి 90%, 95% అసలు హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరికి లేనే. సో అసలు వాళ్ళు తీసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు రోగానికి మనం డబ్బు ఉన్నవాడా లేనోడా అని తారతమ్యం ఉందా? అందుకని ఇంకొకటి, డబ్బు ఉన్నవాడికి హెల్త్ ప్రాబ్లం వస్తే కనీసం అప్పు చేసైనా దాటగలడు ఆ ప్రమాదాన్ని. మరి డబ్బు లేని వాళ్ళు కంపల్సరీ తీసుకోవాలి కదా. ఇంకొకటి విలేజ్లో ప్రాబ్లం ఏం చెప్పనండి, ప్రాబ్లం కాదు, విలేజ్లో చాలా మందికి ఆస్తులు ఉంటాయి, పొలాలు ఉంటాయి, ఎకరాలు ఉంటాయి. దాని వాల్యూ ఇప్పుడు భారీగా పెరిగింది, కోట్లలో ఉంటుంది. కానీ ఆస్తి ఉన్నవాడు ధనవంతుడు కాదు, ధనం ఉన్నవాడు మాత్రమే ధనవంతుడు. ఒకసారి హాస్పిటల్ అయితే 50 లక్షలు కడితే కానీ మేము ట్రీట్మెంట్ ఇవ్వమన్నా అనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంటి? భూమి అమ్మేసుకున్నా ఏదో చేసుకొని అమ్మాలంటే కొనేవాళ్ళు రెడీగా ఉన్నారా?
తక్కువ రేటుకి పోవాల్సి వస్తుంది. తక్కువ రేటుకి పోవాల్సి వస్తున్నాయి. తక్కువ రేటుకి ఇప్పుడు 50 లక్షల ప్రాపర్టీ 30 లక్షలు అమ్ముదామన్నా కొనేవాళ్ళు రెడీగా ఉండాలి కదా. కాబట్టి మీరు అన్నట్టుగా విలేజెస్లో ఎంత ఆస్తున్నా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే. అప్పు చేసినా తీసుకోవాల్సిన జాగ్రత్త హెల్త్ ఇన్సూరెన్స్. అందుకని దయచేసి ఇప్పుడు మీ మీరు విలేజర్స్కి ఎక్కువగా సర్వ్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువగా ప్రాపగేట్ చేయండి. మీకు స్తోమత ఉన్నా లేకపోయినా అప్పు చేసినా తీసుకోవాలి. ఎందుకంటే అప్పు పరిగెత్తలేమండి. ఇప్పుడు అప్పుడు చేసే అప్పు కన్నా తక్కువ అప్పు చేసి దీన్ని తీసుకోవడమే బెస్ట్, తీసుకోవడం ఉత్తమం. అందుకని మీరు అన్నట్టుగా ఫైనాన్షియల్ ప్లానింగ్ లో మొదటి మెట్టు హెల్త్ ఇన్సూరెన్స్. దీనికోసం భారీ ఖర్చు కూడా కాదండి. జనరల్గా ఏంటంటే మీరు గమనించే ఉంటారు, హెల్త్ ఇన్సూరెన్స్ చాలా మంది తీసుకుంటున్నారు. మీరు అన్నట్టు ఇందాక అవి అన్నారు, ఎంప్లాయీస్ కూడా తీసుకుంటూనే ఉన్నారు. ఎంత తీసుకుంటున్నారు? మాక్సిమం 5 lakhs 10 lakhs అంతే. 5 lakhs 10 lakhs ఏ మూల సరిపోతుంది. అందుకని నేను 1.5 crore ఎందుకు తీసుకున్నాము? 1.5 crore ఏంటంటే 5 lakhsకి 1.5 crore పెద్ద ప్రీమియం భారీ తేడా ఉండదండి. అంత ఎక్కువ తీసుకుంటే అక్కడ నాకు ఏమైనా హాస్పిటల్ అయితే నాకేమైనా రోగం లేకున్నా కూడా ఎక్కువ బిల్ వేసేసి క్లెయిమ్ చేసుకుంటారేమో, అట్లా కూడా నాకు ఇక్కడ కొన్నిసార్లు విన్నాం. అది నిజమేనా? అది అసలు ఇప్పుడు అతనికి ఇప్పుడు అపెండిసిటీస్ ఉంది సార్, అవసరం లేదు, ఓకే ఇతనికి ఇది వేసేస్తే చేసేసుకోవచ్చు అని చెప్పి చేసేస్తారు అట్లా. ఇది చాలా మంచి పాయింట్ అండి. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే హాస్పిటల్ లైసెన్స్ స్క్రూటనైజ్ చేస్తున్నాయి బిల్స్. కొన్ని బిల్స్ నార్మల్గా వేసే వాళ్ళని ఇన్సూరెన్స్ కంపెనీల్లో బ్లాక్ లిస్ట్ అంటే రిస్ట్రిక్టెడ్ లిస్ట్లో పెట్టేసినాయి, స్క్రూటనైజ్ చేస్తాయి. ఇప్పుడు మీకు నాకు ఈ హెల్త్ చెకప్ ఈ ట్రీట్మెంట్ అవసరం కాదు, మీకు నాకు తెలియదు. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఎక్స్పర్ట్స్ ఉంటున్నారు, ఆ డాక్టర్లు స్క్రూటనైజ్ చేస్తారు. అందుకని మంచి మంచి హాస్పిటల్స్లో ఎప్పుడు కూడా ఇట్లా మిస్యూజ్ చేసే ఛాన్సెస్ ఉండకపోవచ్చు. అంటే ఉండవని కొంతమంది నేను ఎప్పుడైతే సజెస్ట్ చేస్తాను, అంటే మా ఫ్యామిలీస్ దగ్గర కావచ్చు బయట కావచ్చు, ఇట్లా కూడా ఉంటుంది కదా. అప్పుడు ఎట్లా మాకు ప్రాబ్లం అయితే మరి ఎక్కువ తీసుకున్నా కూడా అనవసరంగా కూడా ఏమన్నా ఆపరేషన్ చేస్తే ఎట్లా మనకా తెలియదు, మనకి ప్రాబ్లం ఉందని చెప్పి చేసేసారు అనుకో, అట్లా కూడా ప్రాబ్లం అయితే కావచ్చు అని చెప్పి అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం 10 లక్షలతో వెళ్ళామండి, 10 లక్షలు వెళ్ళిన తర్వాత 10 లక్షల ఇన్సూరెన్స్ కవర్తో వెళ్ళాము. కానీ ఇప్పుడు ఎమర్జెన్సీ అండి, ఇప్పుడు స్టంట్ వేయాలి అది వేయాలి అని చెప్పి భయపెడతారు. భయపెడితే సరిగ్గా చేస్తున్నాడు లేదా అని డౌట్ వచ్చి నేను ట్రీట్మెంట్ వద్దంటామా? 10 lakhs ఉన్నాయి మీ దగ్గర అని మన ఆందోళనని ఎంకరేజ్ చేసుకునే డాక్టర్లు, చెడ్డ డాక్టర్లు ఎక్కడైనా ఉంటారు. చెడ్డ మనుషులు ఉన్నట్టుగా చెడ్డ డాక్టర్లు కూడా ఉంటారు. కానీ మంచి డాక్టర్ కూడా ఉన్నారు కదా, మంచి ట్రీట్మెంట్ చేసే కూడా ఉన్నారు కదా. ఇంకొకటి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు చెక్ చేస్తున్నాయండి, అవి క్రాస్ చెక్ చేస్తున్నాయి. దానికోసమైనా కొన్ని హాస్పిటల్స్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ట్రీట్మెంట్ కూడా చేస్తూ ఉన్నాయి, కేసులు కూడా వేస్తా అని చెప్తున్నాను, కేసులు కూడా వేస్తూ ఉన్నాయి. అందుకని మనం ఇంకోటి అది యాక్చువల్గా నాకు రీసెంట్గా తెలిసింది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మన ట్రీట్మెంట్ కూడా కరెక్ట్గా ఉండే ఛాన్స్ కూడా ఉంది. అంటే మీరు చిన్న చిన్న హాస్పిటల్కి వెళితే మనం చెప్పలేము, కానీ పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నీ కూడా మన సీసీటీవీ ఉన్నట్టుగానే ఈ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కూడా ఈ సర్వేలెన్స్లో ఉన్నాయండి. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ సర్వేలెన్స్లో ఉంటున్నాయి. దే అబ్జర్వ్ ఎవ్రీథింగ్. అంటే ఈ ట్రీట్మెంట్ ఎందుకు చేశారు అని ఖచ్చితంగా వాళ్ళు స్క్రూటైజ్ చేస్తున్నారు. ప్రాబ్లం అనుమానం వస్తే వాటికి బిల్స్ రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, క్వశ్చన్ కూడా చేస్తున్నారు. కాబట్టి మంచి ట్రీట్మెంట్ సాధ్యం అవుతుంది హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే చాలా మంది ఇప్పుడు నేను సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా వినిపిస్తున్న పదం టర్మ్ ఇన్సూరెన్స్. సో చాలామంది ఏమంటారు, ఈ రిటర్న్స్ వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ చేసే ఇన్సూరెన్స్లు కానీ ఇవన్నీ కాకుండా బేసిక్గా ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడమే బెస్ట్ అని అంటున్నారు. సో టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఎంత తీసుకుంటే బెస్ట్ సార్ నార్మల్గా? అంటే సంవత్సరాదానికి కనీసం 10 రెట్లు ఉండటం అవసరం అండి. అంటే మీ సంవత్సర ఆదాయం 12 లక్షలు అయితే కనీసం 1,20,00,000 మినిమం కావాలి. అలానే ప్రతి 5 ఏళ్లకి ఒకసారి ఇన్సూరెన్స్ కవరేజ్ పెంచుకోవాలి. ఎందుకంటున్నానంటే మామూలుగా ఇన్ఫ్లేషన్ ఒకటి, మన అవసరాలు బాధ్యతలు పెరుగుతాయి, మన ఇన్కమ్ కూడా పెరుగుతూ ఉంటుంది కదా. అందుకని మినిమం తీసుకోవాలి. అయితే టర్మ్ ఇన్సూరెన్స్ పేరుకి టర్మ్ ఇన్సూరెన్సే కానండి, మీరు అన్నింటికీ ప్యూర్ వెనిలా ప్రోడక్ట్ ఇవ్వట్లేదు. కంపెనీలు కూడా ఏం చేస్తున్నాయంటే రిటర్న్ ఆఫ్ ప్రీమియం అని, లిమిటెడ్ పేమెంట్ టర్మ్ అని రకరకాల లెక్కలేస్తున్నాయి. దానికి కూడా చాలా అనాలిసిస్ కావాలి. కారణం ఏంటంటే మనకి ఒక ఏజెంట్ అనే వ్యక్తికి మనం ప్రీమియం ఎంత ఎక్కువ కడితే
అంతకు కమిషన్. కమిషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 yearsకి ప్రీమియం టర్మ్ తీసుకున్నాను అనుకోండి, 30 years ప్రీమియం కట్టేటట్టుగా పాలసీ తీసుకోవడం ఉత్తమం. కానీ కొంతమంది అడ్వైజర్ ఏం చేస్తున్నానంటే లిమిటెడ్ ప్రీమియం 12 ఏళ్ళు కట్టండి, 30 ఏళ్ళ పాటు కవరేజ్ ఉంటుంది అని చెప్తా ఉన్నారు. దానికంటే కూడా రెగ్యులర్ ప్రీమియం కట్టడం బెటరు. ఎందుకు సార్ అట్లా? అంటే ప్రీమియం పెరిగిపోతుంది కదా. మామూలుగా మీరు రెగ్యులర్ ప్రీమియం 10,000 కట్టాలనుకోండి, అదే 12 ఏళ్ళు కట్టాలనుకోండి, 10,000 బదులు 20,000 కట్టాలి సంవత్సరానికి. 12 సంవత్సరాలు కట్టాలి. సో నాకు ఏజెంట్గా అంటే ఏజెంట్కి తక్కువ టైంలో ఎక్కువ ప్రీమియం కమిషన్ వస్తుంది కదా, ఎక్కువ ప్రీమియం వస్తే అని సజెస్ట్ చేస్తున్నారు. అయితే అలా అని చెప్పి నేను పూర్తిగా అది తప్పు అని కూడా అన్నాను. కారణం ఏంటంటే కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఇట్లా అనుకుంటారు, ఏం అంతా ఎవ్రీ ఇయర్ కట్టుకుంటుండే ఒకసారి కట్టేసేస్తే పని అయిపోద్ది అని చెప్పి అట్లా కట్టేవాళ్ళు ఉంటారు కదా. అంటే ఒకేసారి కట్టేవాళ్ళు కూడా ఉన్నారు. అది నేనైతే జనరల్గా సజెస్ట్ చెయ్యము. కాకపోతే ఇదేంటంటే అండి, టర్మ్ ఇన్సూరెన్స్ అయినా ఏ ఇన్సూరెన్స్ అయినా కూడా సైకాలజీని బట్టి చెప్పాలండి. ఎందుకంటే ఇదే కరెక్ట్ అని చెప్పి 100% కరెక్ట్ అని చెప్పి ఎవరికి చెప్పలేం. ఇప్పుడు పర్సనల్ ఫైనాన్స్ అనేది టోటల్గా పర్సనల్ అంటే పర్సన్ టు పర్సన్ మారుతుంది. జనరల్గా మీరు అన్నట్టుగా ప్యూర్ టర్మ్ పాలసీ ఇది బెస్ట్ పాలసీ. అయితే కొంతమందికి రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనీ పర్స్ పుస్తకం చదివి లేకపోతే వీడియోస్ చూసి మంచి మంచి వీడియోలు చాలా మంది తెలుగు వాళ్ళు కూడా చేస్తున్నారు కదా, అది చూసి టెంప్ట్ అయిపోయి టర్మ్ పాలసీ చేస్తారు, 5 ఏళ్ళు కడతారు, తర్వాత డిసప్పాయింట్ ఏం కాదు అనుకో. వాళ్ళ ఆవిడ ఫ్రెండ్ పిచ్చా నీకు, ఇప్పుడు బాగానే ఉన్నావు, ఎన్నలు కడతావు, చస్తే వచ్చే పాలసీలు అవసరమా నీకు అని అంటే మోటివేషన్ వెళ్ళిపోతుంది. అప్పుడు కట్టడం మానేస్తారు. కానీ రిటర్న్ ఆఫ్ ప్రీమియం అనుకోండి, అప్పుడు వెనక వస్తుంది. మన వాళ్ళకి ఏంటంటే ఎంత వస్తుంది వెనక్కి అనేది లెక్కేస్తారు. చస్తే వస్తాయి అంటే జనరల్గా ఇష్టపడరు. అట్లా డిసిప్లిన్ ఉన్న వాళ్ళకి ప్యూర్ టర్మ్ పాలసీ బెస్ట్. కానీ సైకాలజీని బట్టి మీకు పోని ప్యూర్ టర్మ్ నీకు అవసరం నీకు వద్దనుకుంటే టర్మ్ పాలసీలో రిటర్న్ ఆఫ్ ప్రీమియము అని కొద్దిమందికి మాత్రం తీసుకోమని చెప్తాం. ఎందుకంటే ఇక వాళ్ళ సైకాలజీని బట్టి మనం ఏం చేయలేము ఇంకా. అయితే దీంట్లో కూడా నేను గమనించాను మొన్న ఒక పాలసీ, టర్మ్ పాలసీ ప్యూర్ టర్మ్ పాలసీ ప్రీమియం తక్కువ, ఎండోమెంట్ పాలసీలు సజెస్ట్ చెయ్యం. 100కి 99 ఎండోమెంట్ పాలసీ సజెస్ట్ చెయ్యం. కానీ మొన్న ఒక అతను వచ్చాడు, ఎంత చెప్పినా కానీ చస్తే వస్తాయి అంటే కట్టట్లా. అందుకని ఎండోమెంట్ పాలసీ ఇంకా తప్పదు. మరి ఏదో ఒకటి 0 కంటే ఏదో బెటర్ కదా, అందుకే ఎండోమెంట్ పాలసీ చేసాం. కానీ ప్రీమియం భారీ తేడా లేదు. అంటే యంగ్ ఏజ్ అతను. ఎందుకు తేడా లేదంటే టర్మ్ పాలసీల్లో జిఎస్టీ ఎక్కువ, 18% జిఎస్టీ. అదే ఎండోమెంట్ పాలసీలో 4.5%, 2.5% జిఎస్టీ. అంటే మనం ఎవరిని తిట్టుకోలేం కదా. సో అందుకని ఈ టర్మ్ పాలసీ కంటే ఎండోమెంట్ పాలసీలు ప్రీమియం భారీ తేడా లేదు. ప్లస్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం కదా, మనకు అతను కట్టిన డబ్బులు వస్తాయి, కొంత బోనస్ కూడా వస్తుంది. కాబట్టి ఎండోమెంట్ పాలసీ కూడా 100కి 1-2 సైజ్ తీసుకోమంటున్నాం. ఎందుకంటే ఇంకా తప్పదు, ఇంకా వాళ్ళ సైకాలజీని బట్టి. ప్లస్ ప్రీమియం కూడా భారీగా తేడా లేదు. కారణం ఏంటంటే ఈ జిఎస్టీ బెనిఫిట్ వల్ల ఎండోమెంట్ పాలసీల్లో నెట్ బర్డెన్ తగ్గుతుంది. అందుకని అది కూడా సజెస్ట్ చేస్తాం. బట్ నేను అన్నట్టుగా పర్సనల్ ఫైనాన్స్ ఇస్ టోటలీ పర్సనల్. వ్యక్తి ప్రొఫైల్ని బట్టి, రిస్క్ని బట్టి, నా సైకాలజీని బట్టి, సైకలాజికల్ ప్రొఫెషన్ని బట్టి, అందుకంటే ఫ్యామిలీ సైకలాజికల్ ప్రొఫెషన్ కూడా గమనించాలండి. ఇప్పుడు ఆయన నా దగ్గరికి వచ్చిన ఆయన టర్మ్ పాలసీ కట్టాలని వచ్చాడు, కానీ వాళ్ళ ఆవిడకి నచ్చలేదని కూడా ఏం చేస్తాం, ఏమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది, సస్తేనా వస్తాయి అని చెప్పి కట్టడం మానేస్తారు. అట్లా డిసిప్లిన్ లేని వాళ్ళకి ఎండోమెంట్ పాలసీ 100కి 1-2 సజెస్ట్ చేస్తాను తప్పితే ప్యూర్ టర్మ్ పాలసీ, రెగ్యులర్ పాలసీ కట్టడం బెస్ట్ అండి. నెక్స్ట్ ఎమర్జెన్సీ ఫండ్. ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎంత ఉండాలి సార్ నార్మల్ ఒక పర్సన్కి? అంటే ఇప్పుడు జాబ్ సెక్యూరిటీ ఉన్న వాళ్ళకి 3 to 6 months ఎక్స్పెండిచర్ ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలండి. జాబ్ సెక్యూరిటీ లేని వాడు, నిలకడలేని ఆదాయం ఉన్న వాళ్ళు మాత్రం కనీసం 1 year ఎక్స్పెండిచర్ వరకు ఎమర్జెన్సీ ఫండ్ ఉండడం మంచిది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుకోండి, ఆ జాబ్ గ్యారెంటీ లేదనుకోండి, కనీసం ఒక 1 year ఎక్స్పెండిచర్ ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే అతను ఉద్యోగం ఎట్లున్నా కానీ కొత్త ఉద్యోగం ఎత్తుకునే టైము ఒక 1 year పాటు సెటిల్ కావడానికి పనికి వస్తుంది. అట్లానే వ్యవసాయం కూడా వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికి తెలియదు. అందుకని వ్యవసాయదారు కూడా కనీసం ఒక సంవత్సరం ఆదాయం, సంవత్సరం ఖర్చుల వరకు ఎమర్జెన్సీ ఫండ్ ఉండటం మంచిది. అయితే దీన్ని ఏం చేయాలి? బ్యాంక్ డిపాజిట్ బెస్ట్ అండి ఎమర్జెన్సీ ఫండ్. ఎమర్జెన్సీ ఫండ్ అంటే బ్యాంక్ డిపాజిట్లు ఏంటంటే సేవింగ్ అకౌంట్లో మనం డబ్బులు వేస్తే వడ్డీ తక్కువ వస్తాయి, 2.5, 2.7 అంతకంటే ఎక్కువ రావట్లా. అయితే బ్యాంక్ డిపాజిట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ మినిమం 7 daysకి చేయొచ్చు, మ్యాక్సిమం 10 yearsకి చేయొచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ₹1,00,000 10 years బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు, 7% వడ్డీ వస్తుందని చెప్పారు. మీరు చేసింది 10 yearsకి, కానీ రేపు అవసరం వచ్చింది రేపే క్యాన్సిల్ చేసుకోవచ్చు. పేరుకి ఫిక్స్డ్ డిపాజిటే కానీ ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. పేరుకి ఫిక్స్డ్ బట్ ఫ్లెక్సిబుల్ డిపాజిట్ అది. అయితే మీరు 1 lakh డిపాజిట్ చేస్తే 10 yearsకి చేశారు, ఒక 6 నెలల తర్వాత మీకు 10,000 అవసరం వచ్చింది, క్యాన్సిల్ చేయక్కర్లా, మీరు లోన్ తీసుకోవచ్చు. ఆ లోన్ కూడా 2 రకాలు ఉంటాయి, డిమాండ్ లోను, ఓడి అంటాం. డిమాండ్ లోన్ అంటే ఒకసారి తీసుకుంటారు, ఒకసారి కట్టేస్తారు. ఓడి అంటే రన్నింగ్ అకౌంట్, మీరు 1 lakh డిపాజిట్ చేశారు, ఈ ఓడి 90,000 వరకు ఓడి ఇస్తారు. ఓడి అంటే ఓవర్ డ్రాఫ్ట్. మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ సార్, మళ్ళీ అంటే మీకు మీ డిపాజిట్ మీద 7% వడ్డీ ఇస్తే ఈ ఓడి మీద 8% వడ్డీ ఛార్జ్ చేస్తారు. 1% ఎక్స్ట్రా, 1% పర్ యానం. అంటే ₹100 లోన్ తీసుకుంటే సంవత్సరానికి ₹1 ఎక్స్ట్రా కడతారు అంతే. సో మీరు ₹1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు, 90,000 ఓడి తీసుకున్నారు, ఈ 90,000 కూడా ఒకసారి వాడాల్సిన అవసరం లేదు. మీరు 10,000 వాడారు, తీసుకోండి. 20,000 కావాల్సి వస్తుంది, తీసుకోండి. ఇట్లా ఎంతవరకు తీసుకోవచ్చు? 90,000 వరకు తీసుకోవచ్చు. మీరు డబ్బులు వచ్చినాయి ఎప్పుడు వస్తే అప్పుడు కట్టేయచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 20,000 తీసుకున్నారు ఈరోజు, 4 రోజుల తర్వాత 20,000 కట్టేశారు. ఈ 4 రోజులుగా వడ్డీ ఛార్జ్ చేస్తారు బ్యాంక్ వాళ్ళు. ఎంత ఛార్జ్ చేస్తారు? 8%. మీరు 20,000 వాడారు, 20,000 ఇంటూ 8% ఇంటూ 4/365. కాబట్టి చాలా నెగ్లిజిబుల్ అమౌంట్ పడుతుందండి. అందుకని నేను నా మనీ పర్స్ పుస్తకంలో రాశాను, మీ జేబులో డబ్బులకు వడ్డీ సంపాదించవచ్చు. అంటే మీరు జేబులో మీకు 10,000 ఉన్నాయి, వడ్డీ వస్తా రాదు కదా. నేనేం చేస్తానంటే ఫిక్స్డ్ డిపాజిట్ ₹1,00,000, 90,000 ఓడి తీసుకోండి. ఈ 90,000 ఓడికి ఏటీఎం కార్డు తీసుకోవచ్చు. సో ఏటీఎం కార్డు మీ జేబులో ఉంటే 90,000 జేబులో ఉన్నట్టే కదా. ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు ఏటీఎంలో గీకి డబ్బులు తీసుకోవచ్చు కదా. పేమెంట్ చేయాలంటే ఏటీఎం కూడా తీసుకోవచ్చు కదా. సో మీ జేబులో 90,000 ఉంటాయి రెడీగా, కానీ వడ్డీ 7% వడ్డీ వస్తుంది. వాడితే 1% ఎక్స్ట్రా కట్టాలి, వాడకపోతే 7% వడ్డీ వచ్చినట్టే కదా. మీ జేబులో డబ్బులకు వడ్డీ సంపాదించవచ్చు ఎఫ్డి ఓడి లిమిట్ ద్వారా. రెండోది ఎమర్జెన్సీ ఫండ్ కోసం మ్యూచువల్ ఫండ్స్లో డెట్ ఫండ్స్ అని ఉంటాయి, వాటిలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే ఇన్కమ్ ట్యాక్స్ లెక్కల ప్రకారం అయితే బ్యాంక్ ఎఫ్డి కంటే కూడా మ్యూచువల్ ఫండ్లో డెట్ ఫండ్స్ బెనిఫిట్ ఎక్కువ ఉంటుందండి. ఎమర్జెన్సీ ఫండ్ తర్వాత రిటైర్మెంట్. అసలు ఒక వ్యక్తి రిటైర్మెంట్ గురించి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? కొంతమందికి అట్లా అని చెప్పి 60 years తర్వాత రిటైర్మెంట్ అయిదామని ఉండదు. కొంతమందికి నేను జస్ట్ 10-15 years గట్టిగా పని చేస్తా, జస్ట్ నాకు 40-45 yearsకి నాకు రిటైర్మెంట్ అయిపోవాలని కూడా ఉంటుంది. అసలు ఈ రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఎట్లా ఉండాలి సార్? ఇది రిటైర్మెంట్ ఏంటంటే, నేను రిటైర్మెంట్ స్టేజ్కి త్వరగా రావాలి, ఎంతకాలం వీలైతే అంతకాలం పని చేయాలి. కమ్ టు రిటైర్మెంట్ స్టేజ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, వర్క్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్. అంటే రిటైర్మెంట్ అంటే ఏంటి? మనం పని చేయకపోయినా డబ్బులు వచ్చే పని, దాన్ని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ స్టేజ్ అంటాం. కొన్ని ఫ్యామిలీ బర్డెన్స్ వల్ల కొన్ని డబ్బుల కోసం కొన్ని పని చేయాల్సి వస్తుంది, కానీ మీ ప్యాషన్ వేరు, మీ ప్రొఫెషన్ వేరు ఉంటుంది ఒక్కొక్కసారి. అందుకని మీ ప్యాషన్ పర్సూ చేయాలనుకుంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటే మీ ప్యాషన్ పర్సూ చేయగలుగుతారు. రిటైర్మెంట్ అనేది నేను సింపుల్ మాటలో చెప్తాను, మీకు నచ్చే పని, మీకు వచ్చే పని, జనం మెచ్చే పని, డబ్బులు వచ్చే పని రిటైర్మెంట్. సో ఎంజాయ్మెంట్ ఉంటూనే నచ్చిన వర్క్ చేసుకుంటూనే దానికి రెవెన్యూ వస్తూ ఉంటే అదొక రిటైర్మెంట్ అన్నట్టే. అంతే. అంటే డబ్బుల కోసం పని స్టేజ్ రాకూడదు, మీరు పని చేయకపోయినా డబ్బులు రావాలి. నా రెండవ పుస్తకం మనీ ఫస్ట్ శ్రమలైన ఆదాయం అంటే పని చేయకుండా వచ్చే ఆదాయం అని కాదు, ఆదాతో వచ్చే క్రియేట్ చేసే సంపద ద్వారా డబ్బులు రావటం. మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టారు, మ్యూచువల్ ఫండ్లో ప్రతి నెల కొంత సిప్ విధానాలు పెట్టుకుంటూ వస్తున్నారు. మీ ఫండ్ ₹1,00,000 అయింది అనుకోండి, 60 ఏళ్ల దాకా ₹1,00,000 అయిపోయింది, మీరు ఇంకో 20-30 ఏళ్ళు బతకాలి. ప్రతి నెలలో కొంత అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు కదా సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ ద్వారా. రిటైర్మెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలని మీరు మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా స్టార్ట్ చేయాలండి. ఎందుకంటే మనం ఫైనాన్షియల్ ప్లానింగ్లో మీకు ఏం కోరికలు అంటే ఏం రాస్తారు? ఇందాక చెప్పినట్టుగా పిల్లల చదువులు ఇవన్నీ ఇల్లు రాస్తారు, కానీ స్టార్ట్ విత్ రిటైర్మెంట్ ఆల్సో. ఇవన్నీ వీటిలో ఏది కూడా మనం విస్మరించాలేని విషయాలు. కానీ అది రిటైర్మెంట్ అనేది కొద్దిగా ఎంగేజ్ ఉన్న వాళ్ళకి చాలా దూరం ఉంది, ఎప్పుడు ఆలోచించడం అవసరం అని చెప్పే ఫీలింగ్ కూడా ఉంటుంది. కాంపౌండ్ ఎఫెక్ట్ గురించి మీరు వినే ఉంటారు. అంటే మీరు బిందువు కలిసి సింధు అవుతుంది, నీటి బొట్టు కలిస్తే సముద్రం అవుతుంది. అంటే మీరు ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత ఎక్కువ అమౌంట్ రిటైర్మెంట్ స్టేజ్ వస్తుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ సింపుల్ లెక్క అండి, మీరు 10 lakhs
ఫిక్స్డ్ డిపాజిట్ చేసి అనుకున్నాం, మ్యూచువల్ ఫండ్లో పెట్టి అనుకున్నాం, 12% వచ్చింది అనుకుందాం. ఇక్కడ జనరల్గా యావరేజ్ 12% ఎక్స్పెక్ట్ చేయొచ్చు మ్యూచువల్ ఫండ్స్లో. 10 lakhs అంటే 6 ఏళ్ళకి డబుల్ అవుతుంది. సో 6 ఏళ్ళలో 10 లక్షలు ఎంత అవుతుంది? 20 లక్షలు అవుతుంది. 12 ఏళ్ళలో డబుల్ అవుతుంది, 40 lakhs అవుతుంది. 40 lakhs. 24 ఏళ్ళలో 1.6 CR అవుతుంది. 30 ఏళ్లలో 3.2. అంటే ఒక లాస్ట్ 6 yearsలో డబుల్ అవుతుంది చూడండి. అవును. అంటే కాంపౌండ్ ఎఫెక్ట్ మహిమ అది. సో మనం ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత కార్పస్ తయారవుతుంది. మీరు ఒక 6 నెలలు 6 ఏళ్ళు డిలే చేసి అనుకోండి, మీ ఫండ్ వాల్యూ 2 కోట్లు ఉండాల్సింది 1 కోటి రూపాయలు ఉంటుంది. 6 ఏళ్ళ డిలే కాస్ట్ 2 కోట్లు రావాల్సింది 1 కోటి రూపాయలు వస్తుంది. అంటే అర్థమైంది కదా. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేయాలి. అయితే దీనికోసం పెద్ద లెక్కలేం అవసరం లేదండి. ప్రతి నెల మీకు ఎంత వీలైతే అంత రిటైర్మెంట్ కోసం మ్యూచువల్ ఫండ్లో పడేయండి. అది బెస్ట్ మార్గం. లేదా ఎక్కువ అమౌంట్ స్టార్ట్ చేయలేదు అనుకోండి, సింపుల్ మార్గం ఏంటంటే ప్రతి నెల ప్రతి సంవత్సరం కొంచెం 10% టాప్అప్ చేసుకోండి. అంటే ఈ సంవత్సరం ఫర్ ఎగ్జాంపుల్ మీకు 20,000 సాధ్యం అవుతుంది మ్యూచువల్ ఫండ్ షిఫ్ట్, 20,000 స్టార్ట్ చేయండి ఈ సంవత్సరం. జనరల్గా ఇన్కమ్ పెరుగుతుంది కదా ఎవ్రీ ఇయర్, 10% పెంచుకోండి. నెక్స్ట్ ఇయర్ 20,000 చేయండి. అలా ఎవ్రీ ఇయర్ 10% చొప్పున పెంచుకుంటూ పోండి. అంటే దీనికి ఏంటంటే గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ ఒకటి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరానికి మీకు 20 లక్షలు 30 లక్షలు ఇన్కమ్ వచ్చింది అనుకోండి, గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ సాధ్యం అవుతుంది. కొంతమందికి సాధ్యం కాదు, ఎందుకంటే వచ్చేదే నెలకు 30,000. 30,000లో దీనికింత అని చెప్పి మనం లెక్కలు వేసుకొని చేయడం సాధ్యం కాదు. వాళ్ళకేం చెప్తామంటే ఎంత వీలుగా చేయండి. ప్రతి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ప్రాఫిట్స్ ఇలా చేసుకుంటే చాలు కదా, ఆటోమేటిక్గా గోల్ రీచ్ అయిపోతాం కదా. అంటే ఏది సాధ్యమైతే అది చేయండి. ఎక్కువ ఇన్కమ్ ఉంటే గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. సాధ్యం కాదు, వాట్ ఎవర్ ఈజ్ పాసిబుల్ స్టార్ట్ చేయండి. బట్ షురూతో కర్నా ఈ రోజే స్టార్ట్ చేయాలి. అంతే. డిలే చేస్తే ఏంటంటే కాస్ట్ ఆఫ్ డిలే ఇస్ మోర్ డేంజరస్. కాకపోతే దీనికోసం మాత్రం ఎక్స్పర్ట్ని కలవడం మాత్రం నేనైతే సజెస్ట్ చేస్తాను. మీరు ఎంత జనరల్గా ఏంటంటే ఏమవుతుందంటే మనీ మేనేజ్మెంట్ మాకు తెలియదా, డబ్బులుంటే మేము ఎట్లా మేనేజ్ మాకు తెలియదా అనుకుంటారు. అది తెలియదండి. అంటే అంత ఈజీ కాదనుకుంటున్నా. కారణం ఏంటంటే అండి, నా మొహం వాళ్ళంతా నాకు తెలుసు, నా జుట్టు వాళ్ళంతా నాకు తెలుసు, కానీ అద్దం ముందుకు వెళ్తే తప్ప నేను తలదూకోలేను కదా. అట్లానే మీ ఫైనాన్స్ గురించి మీకు ఎంత బాగా తెలిసినా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి. కలిస్తే మీరు సరైన రూట్లో వెళ్తున్నారు లేదో ఆయన చెప్పగలరు. ఎర్లీగా జాబ్ చేస్తున్న వాళ్ళు, ఇప్పుడు టీనేజ్ తర్వాత లేకపోతే బీటెక్ అయిపోయిన తర్వాత చేస్తున్న వాళ్ళు, ఆ 30-40 years తర్వాత ఎంపైన్ చేయాలి. మేము ఇప్పుడే కోటీశ్వర్ల అయితేనే మేము లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతాం కదా. దీనికోసం కావాల్సింది ఫస్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ లిటరసీ కావాలండి. ఫైనాన్షియల్ లిటరసీ ఒకటే చాలదు, ఫైనాన్షియల్ బిహేవియర్ తెలియాలి. ఎందుకంటే ఆర్థిక జ్ఞానం చాలా మందికి ఉంటుంది, ఎందుకంటే యూట్యూబ్లోనూ బుక్స్ వచ్చినాయి కాబట్టి జ్ఞానం ఉంటుంది, కానీ ఇంప్లిమెంట్ చేయడంలో వెనకబడుతున్నారండి. అందుకని నేనేమన్నానంటే, ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగానే ఇల్లు కట్టాలంటే ప్లాన్ కలిసినట్టుగానే ఫైనాన్షియల్ అంటే కోటీసులు కావాలంటే ఒక రోడ్ మ్యాప్ కావాలి. ఆ రోడ్ మ్యాప్ ఎవరికి వాళ్ళు వేసుకోలేనప్పుడు ఆ రోడ్ మ్యాప్ కోసం అసిస్టెన్స్ తీసుకోవడం మంచిది. అందుకని నీకున్న ఆర్థిక వనరులు ఏంటి, నీకున్న అవకాశాలు ఏంటి, నీ నాలెడ్జ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం నీకేం మార్గాలు ఉన్నాయి. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కోటీసులు కావడం కంటే ముందు తమ మీద తాము ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదండి ఎర్లీ ఏజ్లో. ఎందుకంటే స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే ఇన్కమ్ క్యాపబిలిటీ పెరుగుతుంది. ఇప్పుడు కొత్త కోర్సులు నేర్చుకోవటము, దానివల్ల ఏంటంటే 30,000 జీతం వచ్చే వ్యక్తి 60,000 జీతం, ₹1,00,000 జీతం వచ్చే స్థితికి ఎదుగుతాడు. స్కిల్ అంటే ఇన్వెస్ట్మెంట్ ద్వారా కాదు, క్యాపబిలిటీ, ఇన్కమ్ క్యాపబిలిటీ పెంచుకోవాలి. దానికోసం స్కిల్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. సో నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్కి, స్కిల్ ఇంప్రూవ్మెంట్కి ఇన్వెస్ట్ చేయాలి. యాక్చువల్గా నేను నా మనీ పర్స్ బుక్లో పుస్తకం ధర అని రాయాల, శ్రమలేని రాబడికి తెలివైన పెట్టుబడి అనే పుస్తకం ఖరీదు రాశారు. అంటే స్కిల్ ఇంప్రూవ్మెంట్ అనేది అవసరమైతే కోర్సుల కోసం డబ్బులు ఖర్చు పెట్టైనా కోర్సులు నేర్చుకోండి. అవసరమైతే ఫైనాన్షియల్ ప్లాన్ని కలవండి. వాళ్ళ కోసం కట్టే డబ్బులు, ఫీజులు ఖర్చు కాదు, పెట్టుబడి. మీ అంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ యువర్ సెల్ఫ్. నీ తెలివితేటలు, నీ స్కిల్స్ పెంచుకోవడం కోసం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా నీ క్యాపబిలిటీ పెరుగుతుంది. నీ క్యాపబిలిటీ పెరిగితే నీ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతాయి. నీ ఇన్వెస్ట్మెంట్ పెరిగితే కోటీసులు కావడం పెద్ద ఆటోమేటిక్గా అవుతుందండి. నువ్వు
కావాలనుకున్నా కాకపోయినా కానీ ఆటోమేటిక్గా మనం ఈ కోర్టిసోల్ కావడం ఈజీ అవుతుంది. అయితే దీనికి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి? రియల్ ఎస్టేట్ పెట్టాలా, బంగారం కొనాలా, మ్యూచువల్ ఫండ్లో పెట్టాలా, బ్యాంక్ డిపాజిట్లు పెట్టాలా అనేది మళ్ళీ మీ గోల్ సెట్టింగ్. మనం ఫస్ట్ అనుకున్నట్టుగానే గోల్ సెట్టింగ్ బట్టి నువ్వు హైదరాబాద్ వెళ్తానంటే హైదరాబాద్ నుంచి విజయవాడ పోవాలంటే ట్రైన్లో పోవచ్చు, బస్సులో పోవచ్చు. ఢిల్లీ పోవాలంటే బస్సులో పోతే కుదురుతుందా? లాంగ్ జర్నీ కదా. సో రిటైర్మెంట్ కోసం పోవాలనుకుంటే బ్యాంక్ డిపాజిట్లు కుదరదు. ఢిల్లీ పోవాలంటే ఫ్లైట్లో పోవాలి, లేకపోతే ట్రైన్లో పోవాలి. బస్సులో పోతాను, సైకిల్ మీద పోతాను కుదరదు కదా. సో నీ జర్నీ లాంగ్ జర్నీయా, షార్ట్ జర్నీయా, నీ గోలు షార్ట్ టర్మ్ గోలా, లాంగ్ టర్మ్ గోలా, దాన్ని బట్టి. అందుకని నీ కోర్టిసోల్ కావాలన్న లక్ష్యం ఎన్నేళ్ళ కావాలి, నీ క్యాపబిలిటీ ఏంటి. మళ్ళీ పిండి కొద్ది రొట్టె. ఇప్పుడు నెలకి 50,000 వచ్చే వ్యక్తి నీ కోర్టిసోల్ కావాలంటే అడుగుతుంది చెప్పండి. స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, కొంచెం అప్గ్రేడ్ కావాలి. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నీ క్యాపబిలిటీ పెరిగితే దాన్ని బట్టి. అందుకని నా బుక్ సంపదగా మార్చే బుక్. అంటే మనం ఇన్కమ్ని ఎసెట్ కింద ఎలా మార్చాలి, దానికోసం మార్గాలు మనం డిస్కస్ చేసాం కదా. దాన్ని బట్టి అందుకని సజెషన్ తీసుకోండి. ఒక అడ్వైజర్ని మీకు తెలిసిన నమ్మకమైన వ్యక్తిని కలవండి. నమ్మకమైన అడ్వైజర్ని కలిసేసి రోడ్ మ్యాప్ తీసుకోండి. రోడ్ మ్యాప్ తీసుకుంటే మీకు సులువు అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు అంటే ఈ రియల్ ఎస్టేట్ కానీ ఇవి గోల్డ్ కానీ రెగ్యులర్గా మన వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నవే, బాగా అలవాటైంది. ఇప్పుడు ఎక్కువగా మన దగ్గర వినిపిస్తుంది ఏంటంటే సార్, నేను కూడా 5-6 years బ్యాక్ అసలు మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఉండేవని నాకు తెలియదు. స్టాక్ మార్కెట్ గురించి అయితే చాలా దూరం. అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్ అనే కాన్సెప్ట్ ఏంటి సార్? అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్ కాన్సెప్ట్ ద్వారా అసలు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు మీకు సొసైటీలో చూస్తే ఉద్యోగస్తుల్లో డబ్బున్న వాళ్ళు ఎక్కువ ఉంటారా, వ్యాపారస్తుల్లో డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారా? బిజినెస్ వాళ్ళనే ఎక్కువ ఉంటారు కదా. సో బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ వ్యాపారం చేయాలన్నా కూడా, కంపెనీ పెట్టాలన్నా కూడా మీకు నాకు అంత ఈజీ కాదు. ఒక రిలయన్స్ లాంటి కంపెనీ, లేకపోతే ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ మీరు నేను పెట్టగలమా? కానీ అట్లాంటి కంపెనీల్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీకి వచ్చిన ప్రాఫిట్స్ మనకు వస్తాయి కదా. సో ఆ కంపెనీలో ఉన్న వాటాను కొనడమే షేర్స్ కొంటా ఉంటాం. ఆ షేర్లు కొంటే ఏంటంటే కంపెనీ గ్రోత్ని బట్టి మన గ్రోత్ కూడా ఉంటుంది, మన షేర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే, ఈ షేర్లు కొనాలంటే నాలెడ్జ్ అవసరం. ఏ షేర్ కొనాలి, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి అనేది అందరికీ నాలెడ్జ్ ఉండకపోవచ్చు, సరైన సమాచారం అందరికీ రాకపోవచ్చు. అందుకని ఏ షేర్ ఎప్పుడు కొనాలో ఎప్పుడు అమ్మాలో తెలియదు. కాబట్టి మ్యూచువల్ ఫండ్లో పెడితే ఏంటంటే మనకు మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ ఉంటారు, ఒక టీం ఉంటుంది. వాళ్ళు ఏ షేర్ కొనాలో, ఎప్పుడు కొనాలో, ఎప్పుడు అమ్మాలి అనేది వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఉమ్మడి నిధి. మ్యూచువల్ ఉమ్మడి ఫండ్ నిధి, ఉమ్మడి నిధి. ఒక 10,000 మంది ఉన్నారండి, తలా 10 రూపాయలు జమ చేసుకున్నారు. ఎంత అవుతుంది? ₹1,00,000 అవుతుంది. ఆ ₹1,00,000 ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేస్తాడు. సో ఆ ఇన్వెస్ట్ చేసే అమౌంట్ పెరిగే కొద్దీ ఆ ప్రాఫిట్స్ షేర్ హోల్డర్స్కి, యూనిట్ హోల్డర్స్కి వస్తాయి, మ్యూచువల్ ఫండ్ హోల్డర్స్కి వస్తాయి. ఒకసారి స్టాక్ వెళ్ళి పడిపోవచ్చు, ఆటోమేటిక్గా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా తగ్గొచ్చు. కానీ లాంగ్ రన్లో యావరేజ్న అంటే గత 79 నుంచి స్టాక్ మార్కెట్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ గ్రోత్ తీసుకుంటే 79 నుంచి ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళలో ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయండి. ఒక 15 ఏళ్ల పాటు ఉన్న వాళ్ళకి జనరల్గా లాస్ అనేది తక్కువ వస్తుంది. అయితే మధ్యలో ఒక 8 ఏళ్ళు 10 ఏళ్ల పాటు కూడా లాస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అందుకని ఎప్పుడు ఈ రిస్క్ ఉంటుంది కాబట్టి ఆ రిస్క్ ఇండివిజువల్గా స్టాక్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఆ రిస్క్ని బేర్ చేయడం ఎప్పుడు ఎలా చేయాలో తెలియదు. కాబట్టి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఈ రిస్క్ని బట్టి, రిస్క్ ప్రొఫైల్ని బట్టి, మన ఫండ్ ఆబ్జెక్టివ్ని బట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే. సో దీంట్లో మనం లాంగ్ టర్మ్లో మంచి ప్రాఫిట్, అంటే బ్యాంక్ డిపాజిట్ల కంటే ఖచ్చితంగా మెరుగైన ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఛాన్స్ మాత్రమే ఉంది. అయితే రిస్క్ ఉంది, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ మార్కెట్ రిస్క్ అని చెప్పి మనం అడ్వర్టైజ్మెంట్ చూస్తాం కదా, అది నిజమే. కానీ లాంగ్ రన్లో మ్యూచువల్ ఫండ్స్ మంచి లాభాన్ని వచ్చే ఛాన్స్ ఉంది. అయితే రిస్క్ ఉంది కదా చెప్పి మీరు దూరంగా వెళ్ళడం అవసరం. జ్యువెలరీ షాప్కి వెళ్ళి ₹1,00,000 పెట్టి ఆభరణాలు కొన్నారు, రేపు వెళ్ళి అమ్మాయి అనుకుంటే ఎంత వస్తుంది? 80 lakhs వస్తుంది. 20% రిస్క్ ఉందా లేదా? అయినా ఎందుకు కొంటున్నాము? మనం లాంగ్ టర్మ్ కోసం కొంటున్నాం. బంగారం కొన్నా, రియల్ ఎస్టేట్ పెట్టినా లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాం. 8 years కంపల్సరీ ఓపిక ఉండాలి. అయితే 3 years 4 years నాకు రిటర్న్స్ కావాలనుకుంటే మాత్రం
నాట్ సూటబుల్. అడ్వైజబుల్ కాదు. కానీ ఈ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఈక్విటీ పోర్షన్ 8 years సూత్రం వర్తిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్లో కూడా డెట్ ఫండ్స్ కొన్ని ఉన్నాయి. దాంట్లో మీరు 1 year వరకు కూడా పెట్టచ్చు, 2 years అవసరాలు కూడా పెట్టచ్చు. కాకపోతే ఎక్కువ ప్రాఫిట్ దాంట్లో ఆశించడం కరెక్ట్ కాదు. అంటే రిస్క్ అండ్ ప్రొఫైల్ని బట్టి మీరు షార్ట్ టర్మ్లో అవసరం అనుకోండి, మ్యూచువల్ ఫండ్స్లో సిప్ విధానాల్లో కానీ లంగ్ సమ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. దాంట్లో ఎక్కువ ప్రాఫిట్ రాదు. అంటే మనకి నియర్ ఫ్యూచర్లో అవసరమైన డబ్బుల్ని ఈక్విటీలో పెట్టకుండా, అంటే స్టాక్ మార్కెట్లో పెట్టకుండా డెట్ ఫండ్లో పెడితే ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్లో కూడా మీకు మెరుగైన లాభం వస్తుంది, ప్లస్ లిక్విడిటీ కూడా ఉంటుంది. మా ఫ్రెండ్స్ కొంతమంది మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి అని చెప్పి మేము డిస్కస్ చేసినప్పుడు, అరే మ్యూచువల్ ఫండ్స్ కాదు అసలు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి సజెషన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు స్టాక్ మార్కెట్లోకి వెళ్ళొచ్చా? స్టాక్ మార్కెట్లో ఎవరు ఇన్వెస్ట్ చేస్తే కరెక్ట్ సార్? అది స్టాక్ మార్కెట్ అంటే ఇప్పుడు కంపెనీ ప్రొఫైల్, కంపెనీ పురోగతి మీద నమ్మకం ఉన్నప్పుడు, కంపెనీ షేరు రీజనబుల్ వాల్యూలో దొరికినప్పుడు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం మంచిది. కానీ ఎంతమందికి సమాచారం ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మా కంపెనీ ఉంది. ఫార్మా కంపెనీలో ఒక ఫార్ములా తప్పు ఉందని చెప్పి అమెరికా వాడు సర్టిఫై చేశాడు. ఆటోమేటిక్గా కంపెనీ వాల్యూ తగ్గిపోతుంది. ఈ సమాచారం ఎప్పుడు ఎవరికి వస్తుంది అంటే ఒక సామాన్య ఇన్వెస్టర్కి ఎప్పుడు వస్తుంది? ఈ కంపెనీలో ఏ చేంజెస్ వచ్చినా కానీ మనకు వచ్చేటప్పటికి బిగ్ ప్లేయర్స్ ముందే జాగ్రత్త పడతారు. సమాచారం మనకి చాలా లేట్గా తెలుస్తుంది. కానీ నీకు ఆ సమాచారం తెలుసుకునే తీరిక, ఓపిక, నాలెడ్జ్, అవకాశాలు ఉంటే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ నేను ఒకటి చెప్పనండి సింపుల్గా, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చాలామంది అభిమన్యులు అంటోళ్ళు. అదే కొంచెం రీసెర్చ్ చేసి ఏ స్టాక్ కొనాలో మంచిగా ఐడెంటిఫై చేస్తున్నారు చాలామంది. కానీ ఎలా బయటికి రావాలో, ఎప్పుడు బయటికి రావాలనేది తెలియట్లేదు చాలామందికి. మన మార్కెట్ సెప్టెంబర్ తర్వాత 24 సెప్టెంబర్ తర్వాత మార్కెట్ పడిపోయింది. కానీ మన తెలివైన వాళ్ళు క్యాష్లో ఉన్నారు. కానీ ఒక రిటైల్ ఇన్వెస్టర్స్ ఇంకా పెరుగుద్ది, ఇంకా పొద్దు పడినా కూడా ఇంకా ఇంకా కోలుకుంటుందని చెప్పి అలానే ఉండిపోయారు. అందుకని అభిమన్యులు లాంటి వాళ్ళు ఎప్పుడు ఎంటర్ కావాలో చాలామంది తెలుసు, కానీ ఎలా బయటకు రావాలి, ఎప్పుడు బయటకు రావాలి అనేది చాలామంది తెలియట్లేదు. అందుకని ఆ సమాచారం, ఆ నాలెడ్జ్ మీకు ఉంటే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే మ్యూచువల్ ఫండ్ అనేది బస్సు, ట్రైన్, ఫ్లైట్ లాంటిది. మనం తోలక్కర్లేదు కదా. ప్లస్ డ్రైవర్ని పెట్టుకుంటే ఈజీగా రూట్ మన తీసుకెళ్తాడు కదా మనల్ని. కమిషన్ ఇవ్వాలి అంతే కదా, కమిషన్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ అంటే మొత్తం మనం చూసుకోవాలి మరి. అందుకని ఇప్పుడు ఆ కమిషన్ పోద్దనుకుంటే డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోండి. కానీ కాస్ట్లీ మిస్టేక్ అయితే, ఒక రాంగ్ షేర్ కొన్నట్టయితే, అంటే కాస్ట్లీ మిస్టేక్ అయిపోవచ్చు అండి. అందుకని ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫండ్ మేనేజర్స్ ఉన్నారు కదా, మీకు ఖచ్చితంగా మీకు నాలెడ్జ్ ఉండి, ఓపిక ఉండి, సమాచారం మీకు దొరికేటట్టు అయితే, మీకు అంత తీరిగి దొరికితే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయండి. కానీ మీరు ప్రొఫెషన్లో ఉన్నారు, మీరు వ్యవసాయం చేసుకుంటున్నారు, ఉద్యోగం చేసుకుంటున్నారు, మీకు అంత తీరిగి దొరుకుతుందా? దొరకనప్పుడు మీరు ఎందుకు శ్రమ పడటం? అంటే కాస్ట్లీ కావచ్చు కదా. అయితే దీంట్లో కూడా స్టాక్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, మీరు ఇందాక చెప్పిన ఫ్రెండ్స్ ఎవరో చెప్పనా, మన కొన్న కొన్ని స్టాక్స్ ఎలా ఉంటాయంటే లక్కీ కలుస్తాయి, అప్పుడు వెళ్ళిపోతాయి, 6 నెలలనే డబుల్ అయిపోయినాయి ఉంటాయి. దాంతో నాకంటే మనగాడ లేడని చెప్పుకొని నేను పెద్ద మేధ అనుకొని ఇన్వెస్ట్ చేస్తాను. కంపేర్ చేస్తారు, నీ పోర్ట్ఫోలియో పెట్టు, నా పోర్ట్ఫోలియో పెట్టు, చూడు నేను స్టాక్స్ లో ఇట్లా ఉన్నది, మ్యూచువల్ ఫండ్స్ లో ఏమున్నది, ఇట్లా క్వశ్చన్స్ వస్తాయి. కానీ లాంగ్ రన్ లో ఒక్కోసారి లక్ ఒకటే కాదు, నేనైతే అతని సమాచారం కూడా తెలివైన కూడా అయి ఉండొచ్చు. మంచి స్టాక్ పిక్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మన కెమికల్ కంపెనీ షేర్ కొన్నానండి. కొంటే దాదాపు 2 ఏళ్ల నుంచి లాస్లోనే ఉన్నా. అంటే గవర్నమెంట్ పాలసీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి కదా. అంతే, మొన్న సడన్గా ఆల్మోస్ట్ 6 months మార్కెట్ పడుతూ ఉన్నప్పుడు మంచి స్టాక్స్ కూడా పడిపోయినాయి గాను, భారీగా పడిపోయాయి. సో అట్లాంటప్పుడు కూడా ఇప్పుడు పానిక్ అయిపోయి సెల్ చేయడము అవి జరిగిపోయినప్పుడు కూడా సో లాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన అక్టోబర్ నుంచి మార్కెట్ బాగా పడుతోందండి. మార్కెట్ ఈరోజు పడింది, ఇంకా పడింది. చాలా ఇన్సూరెన్స్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు రోజుకుంటూ వచ్చారు. ఒక ఇండివిజువల్ ఇన్వెస్టరు పడుతూ ఉంటే ఎన్ని రోజులు కొనగలరు చెప్పండి? అసలు మనకి కన్విక్షన్ ఎక్కడ ఉంటుంది? ధైర్యం ఉంటుందా? ఇక ధైర్యం ఉండి, ఆ మెచ్యూరిటీ ఉంటే డైరెక్ట్గా స్టాక్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. లేనప్పుడు మీ పని మీరు చేసుకుంటూ హాయిగా మీ సంసారం మీరు చేసుకుంటూ, మీ పిల్లలతో మీరు ఆడుకుంటూ హ్యాపీగా ఉండాలనుకుంటే
ఆ పని ఎక్స్పర్ట్కి ఇవ్వండి. అట్లీస్ట్ మీరు ఎక్స్పర్ట్ కావాలి, లేకపోతే ఎక్స్పర్ట్ సలహాలు మీరు తీసుకోండి. దానికోసం పెద్ద కాస్టే కాదు కదా. మీకు ఇంకొకటి, మీకు చిట్ ఫండ్స్ గురించి కూడా మీరు చెప్పాలి కదా. మామూలుగా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఖర్చు ఉంటుందండి? 1% నుంచి 2.25 ఎంత ఉంటుందండి. ఆ ఖర్చు పెడితే స్టాక్ మార్కెట్లో మనం పే చేసే ప్రైస్ అది. నీకు మ్యూచువల్ ఫండ్లో పెడితే పీస్ ఆఫ్ మైండ్ కావాలవుతాం. మీకు ఫ్యామిలీతో గడపాలి, ఉద్యోగం చేసుకోవాలి, మీ వృత్తిలో మీరు నిమగ్నం కావాలంటే, పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే మ్యూచువల్ ఫండ్లో పెట్టండి. సరే అండి, ఇప్పుడు ట్రెండ్ అయితే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ ఇవి నడుస్తున్నాయి సార్. ఇప్పుడు గోల్డ్లో పెట్టుబడి అయితే కరెక్టేనా ఈ టైంలో? గోల్డ్ అంటే సెంటిమెంట్ వాల్యూ ఎక్కువ అండి. గోల్డ్ రేటు భారీగానే పెరుగుతున్నమాట నిజం. కానీ ప్రతిసారి పెరగాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు 1985 నుంచి 2000 వరకు డబుల్ అయింది గోల్డ్ రేటు, కానీ 15 ఏళ్ళు పట్టింది గోల్డ్ రేటు. రీసెంట్ పాస్ట్ లో గోల్డ్ రేటు బాగా పెరిగింది, కానీ ప్రతిసారి పెరుగుతుందని ఆశించకండి. మొన్న కూడా ₹1,00,000 అయిపోయింది, తర్వాత 1,20,000 అయితే 1,50,000 అవుతుందని అవుతుంది కాదని ఎవడు చెప్పలేడు. కానీ నేనేది గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే స్టెబిలిటీ వస్తుంది. అంటే ఎవరికి సూటబుల్ సార్ అది గోల్డ్ ఇన్వెస్ట్మెంట్? నీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో అండి హెల్త్ ప్రాబ్లం వస్తే చాలా ఇళ్లలో ఆదుకున్నది గోల్డ్ ఆర్నమెంట్స్ అనండి. గోల్డ్ బంగారం కుదవబెట్టి ఎమర్జెన్సీగా వాడుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని బంగారం ఇన్వెస్ట్మెంట్ అనేది పూర్తిగా నేను వ్యతిరేకం కాదు. కాకపోతే మీ ఇన్వెస్ట్మెంట్లో 10% గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే ఆభరణం కొనాలనుకుంటే 10%, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఆభరణాలు కొంటాం కంటే ఆభరణాలు కొంటే మళ్ళీ దాంట్లో తరుగు తయారీ అన్నీ ఉంటాయి కదా, 20% దాంట్లోనే పోతాయి. గోల్డ్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయండి. ఈటీఎఫ్ అంటే ఏంటి సార్? ఈటీఎఫ్ గోల్డ్ ఈటీఎఫ్స్ ఉంటాయండి. అంటే వాళ్ళు మనం ఫిజికల్ గోల్డ్ కొనే బదులు ఈ గోల్డ్ యూనిట్ అంటే 1 గ్రామ్ రేట్ ఎంత ఉంటుందో దానికి గోల్డ్ ఈటీఎఫ్ మనం తీసుకోవచ్చు. అవి ఆటోమేటిక్గా బంగారం రేటు పెరిగి దాని వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. అక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నానంటే ఈ తరుగు తయారీ ఖర్చులు, ఈ జంజాటం ఉండదు. స్టోరేజ్ వాల్యూ కూడా, స్టోరేజ్ ప్రాబ్లం కూడా ఉండదు. మనం ఇంట్లో గోల్డ్ బాగా పెట్టుకొని ఎక్కడ పెట్టుకోవాలి, దొంగల నుంచి కాపాడుకోవాలి, ఆ బాధలు ఏమి ఉండవు. సో గోల్డ్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. రియల్ ఎస్టేట్ పెట్టుబడి ఎప్పుడు కరెక్ట్ సార్? బల్క్ అమౌంట్ ఉంటే మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అండి. కానీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే లిక్విడిటీ చూసుకోండి. నియర్ ఫ్యూచర్ కానీ లాంగ్ టర్మ్లో కానీ లిక్విడిటీ ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు మాత్రమే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయండి. 6 yearsలో మీ పాప చదువుకు, బాబు చదువుకు ఫీజు కట్టాలి. మీరు రియల్ ఎస్టేట్లో పెట్టారు, పెడితే ఈ 6 ఏళ్లలో రియల్ ఎస్టేట్ భారీగా పెరుగుతున్న నమ్మకం గ్యారంటీ లేదు కదా. పెరిగినా అమ్మడం అంత ఈజీ కాదు కదా. ఇక్కడ రియల్ ఎస్టేట్లో అంటే అమ్మేవాడి అవసరం, కొనేవాడి మోజును బట్టి రియల్ ఎస్టేట్ రేట్. మీరు అమ్మాలనుకున్నప్పుడు కొనేవాడు దొరకాలి కదా, దొరకనప్పుడు రియల్ ఎస్టేట్ అమ్మలేరు కదా. ఆ లిక్విడిటీ పెద్ద సమస్య. దాన్ని బట్టి మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ నిర్ణయించుకోండి. అలానే గ్రోత్ ఓరియంటెడ్ ప్లేసుల్లో ఇన్వెస్ట్ చేయాలి. కానీ ఇప్పుడు ఫస్ట్ మీరు బతకాలి. మీరు నేను చెప్పిన దాకా మనం ఫస్ట్లో అనుకున్నట్టుగా మన ఫైనాన్షియల్ నీడ్స్ అన్నిటికీ కూడా, అంటే మీ పిల్లల చదువులు, మీ రిటైర్మెంట్ ఇవన్నీ ప్లాన్ చేసుకున్న తర్వాత అప్పుడు వెల్త్ అక్యుములేషన్ కోసం కొంత పోర్షన్ని రియల్ ఎస్టేట్లో పెట్టచ్చు. కానీ భారీ అమౌంట్ పెట్టాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్ అనేది మీరు బల్క్ అమౌంట్ పెట్టాలి. లిక్విడిటీ పెద్ద సమస్య. ప్లస్ ప్రతిసారి రియల్ ఎస్టేట్లో భారీ లాభాలు రావండి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రియల్ ఎస్టేట్లో ప్రతి 10 ఏళ్లలో 2 సార్లు భూమి వస్తాయండి. భూమి వచ్చినప్పుడు మనం అమ్ముకోవాలి. అంటే జనం ఎగబడుతున్నప్పుడు మనం అమ్ముకోవాలి, జనం చీచి అనుకున్నప్పుడు మనం కొనాలి. ఆ మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లిక్విడిటీ అంటే ఇప్పుడు మనం ఒక జాబ్ చేస్తున్నప్పుడు ఊర్లో ఇక్కడ ఒక 1 ఎకరం భూమి ఉంది, ఇప్పుడు మిస్ అయినట్టు దొరకదు అని చెప్పేస్తే విలేజ్లో కానీ చాలా ప్లేస్లో కానీ ఎట్లా అంటే వాళ్ళు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే తీసుకోరు మనీ. సో దాన్ని మనం ఏం చేయాల్సి వస్తుంది? ఆ అమౌంట్ని మనం విత్డ్రా చేసి మళ్ళీ వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది. అసలు ఇది కరెక్టేనా? ఇది మనీని విత్డ్రా చేసి పే చేయడం అనేది? ఇప్పుడు 50 లక్షలు పెట్టి ప్రాపర్టీ కొన్నారు, దాంట్లో ఆ రిజిస్ట్రేషన్ వాల్యూ 10 lakhs ఉంటుందండి. 50 లక్షలు బ్లాక్లో ఇవ్వాలి. అవును, అదే 4 లక్షలు బ్లాక్లో ఇస్తారు. అంటే మీరు ఉద్యోగం చేసేది వైట్ మనీ, కానీ వైట్ని బ్లాక్ కింద మార్చుకుంటున్నారు. మీరు 50 లక్షలు పెట్టి కొన్న ప్రాపర్టీ ఒక 10 ఏళ్ళ తర్వాత మీ బాబు చదువు కోసం 2 కోట్ల ఫీజు కట్టాలనుకోండి, అమ్మే అనుకోండి, 2 కోట్ల వాల్యూ పెరిగింది అనుకుందాం ఎగ్జాంపుల్. ప్రాఫిట్ వచ్చింది, పెరిగింది, కానీ అమ్మితే దాన్ని మళ్ళీ బ్లాక్ వస్తుంది కదా. ఆ బ్లాక్ అమౌంట్ని మీ పిల్లల ఫీజు కట్టగలరా? కట్టలేమా సార్? అట్లా కట్టడం
వాళ్ళకి క్యాష్ ఇస్తే అయిపోద్ది కదా. ఇప్పుడు ఏఎన్ఐటి ఐఐటి వాడు ఇచ్చుకుంటాడా? ఓకే, తీసుకోడు కదా. అవును. ఇప్పుడు మీ ఊర్లో చిన్న స్కూల్లో వాళ్ళు తీసుకుంటారేమో కానీ తీసుకోరు కదా. ప్లస్ హాస్పిటల్కి వెళ్ళారు, దీన్ని వెయిట్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది. అదొకటే కాదు, స్కూల్ ఒకటే కాదు, హాస్పిటల్కి జాయిన్ అయ్యారు, హాస్పిటల్కి మీరు అపోలోకి వెళ్ళి ఇంకోటికి హాస్పిటల్కి వెళ్ళి నేను క్యాష్లో ఇస్తాను బ్లాక్లో ఇస్తానంటే తీసుకుంటారు చెప్పండి? తీసుకోరు కదా. కానీ రియల్ ఎస్టేట్లో అంటే చూసుకొని ముడిచిపోవడానికి తప్ప రియల్ ఎస్టేట్ చాలా మందికి అవసరానికి ఆదుకోవడం చాలా అంటే కొందరికి సాధ్యం కావట్లేదండి. అంటే కష్టమా సార్ రియల్ ఎస్టేట్ వైట్లో కంప్లీట్ చేయడం, కంప్లీట్గా ట్రాన్సాక్షన్ చేయడం? మోడీ గారు వచ్చిన తర్వాత రిస్ట్రిక్షన్స్ అన్ని ఉన్నాయి చెప్పండి. మీకు ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మీ అకౌంట్లో మీ సేవింగ్ అకౌంట్లో 10 lakhs కంటే ఎక్కువ క్యాష్ వేస్తే ఆటోమేటిక్గా ఆ డేటా మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. వాళ్ళు అడుగుతారు నీ ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతారు. అప్పుడు చెప్పగలరు కదా మీరు, అంటే దానికి మళ్ళీ రకరకాల మార్గాలు అనుసరించాలి. అందుకని నేను చూశాను కండి మన దగ్గర తెలుగు వాళ్ళల్లో ఈ రియల్ ఎస్టేట్ పిచ్చి చాలా ఎక్కువ ఉంది, పెరుగుతున్నాయి కూడా. అంటే నేనేది కొన్ని ఇప్పుడు 20 ఏళ్ళ క్రితం 10 లక్షలు పెట్టుకున్న ఆస్తులు ఇప్పుడు 2 కోట్లు అయినాయి. చాలా చూశాను, మనం కూడా చూసాం. సో తప్పనలేము. కానీ అంతేని బ్లాక్ మనీ పెరిగింది, కానీ వైట్ మనీ ఎంతవరకు పెరిగింది? కానీ కొంతమంది ఏమంటారంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎంత కొంత పెరిగిందిగా బ్లాక్ వైటో అని అంటారు. సో నేను నీ వైట్ ప్రాబ్లం లేనప్పుడు అంటే లిక్విడిటీ ప్రాబ్లం లేనప్పుడు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ నియర్ ఫ్యూచర్లో వాటికి మాత్రం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయకండి. లాంగ్ టర్మ్ వాటికి మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకా ఇన్వెస్ట్మెంట్లో ఈ రియల్ ఎస్టేట్ కానీ గోల్డ్ కానీ స్టాక్ మ్యూచువల్ ఫండ్స్ కాకుండా ఇంకేమన్నా వేరే ఆప్షన్స్ ఉన్నాయా సార్ ఈ ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే? అంటే మీ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ అండి, అది పెద్ద ఇన్వెస్ట్మెంట్. అది పెద్ద ఇన్వెస్ట్మెంట్. అంటే నేనేది మీ ప్యాషన్ ఎక్కడ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సినిమాలు తీయడం అదొక ఇన్వెస్ట్మెంట్ అంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంటే. కానీ ఎన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి? అంటే సినిమాలు చాలా మంది తీసేవాళ్ళు వాళ్ళు ప్యాషన్తో తీస్తారు, కానీ ప్రాఫిట్ కోసం తీసేవాళ్ళు చాలా నాకు తెలిసి చాలా తక్కువ అనుకుంటున్నాను. పెట్టుబడిగా తీసేవాళ్ళు చాలా తక్కువ. సినిమా వాళ్ళకి కూడా నేను క్లాసులు చెప్పాను, అంటే నిర్మాతలకి డైరెక్టర్లు కూడా క్లాసులు చెప్పాను మనీ మేనేజ్మెంట్ మీద. వాళ్ళు చూస్తే అంటే వాళ్ళ విపరీతమైన ప్యాషన్ ఉంటుందండి. అసలు పర్ఫెక్ట్ చేయాలి, ప్రతి సెకండ్ కూడా అద్భుతంగా తీయాలని ప్యాషన్తో తీస్తారు. కేవలం డబ్బుల కోసం చేస్తారని నేను అనుకోను. మీరేమంటారు? మీకు సినిమా ఫీల్డ్ టచ్ ఉంది కదా. అంటే 2 రకాల వ్యక్తులు ఉంటారు. కానీ దీన్ని ఇన్వెస్ట్మెంట్ లెక్క చూసుకుంటే ఎర్న్ చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు, అండ్ సేమ్ కంప్లీట్గా ప్యాషన్తో చేస్తూ ఎర్న్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ సినిమాలు ఎన్ని సినిమాలు తీస్తే ఎన్ని హిట్ అవుతున్నాయి, ఎన్ని ఫ్లాప్ అవుతున్నాయి చెప్పండి. కొంతమంది ప్రొడ్యూసర్లు మాత్రమే సాధ్యమవుతుంది. రాజమౌళి వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ సిస్టమ్ డిజైన్ చేసుకొని దీంట్లో కూడా కొన్ని ఫార్ములాలు సెట్ చేసుకుని ఉన్నారు కాబట్టి స్కోర్ను చూసుకుంటూ ఏ క్రికెటర్ బ్యాట్ ఊపడండి, అవకాశాన్ని బట్టి బ్యాట్తో బాగుతాడు అంతే. ఓకే, ఆటోమేటిక్గా స్కోర్ పెరుగుద్ది. కానీ స్కోర్ బోర్డు చూసుకొని ఏ క్రికెటర్ కూడా బ్యాటింగ్ చేయడు కదా. బేసిక్ ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి అయిపోయింది అండ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి అయిపోయింది సార్. సో మన లాస్ట్ టాపిక్ మన దాంట్లో లోన్స్ గురించి సార్. 2% ఇంట్రెస్ట్తోని 5% అండ్ 10%తో కూడా వడ్డీకి అయితే అప్పిస్తారు సార్. సో అట్లా తీసుకున్న వాళ్ళు కట్టలేనప్పుడు ఏం చేయాలి? అండ్ ఒకవేళ సరే వాళ్ళు కట్టలేదు, ఇచ్చిన వాళ్ళు ఏం చేయాలి సార్? 2 రూపీస్ వడ్డీ అంటే 24%, 3 రూపీస్ వడ్డీ అంటే 36%, 10% 10 రూపాయల వడ్డీ అంటే 120%. అంటే 100 రూపాయల అప్పుకి మనం వసూలు చేసే వడ్డీ 120 రూపీస్ 10 రూపాయల వడ్డీ అంటే. ఓకే, ప్రభుత్వం కోర్టులు పర్మిట్ చేయవండి. ఇష్టం వచ్చినట్టుగా నేను వడ్డీ వసూలు చేస్తానంటే కుదరదు. కానీ ఇస్తారు కదా సార్, ఇప్పుడు 5% 10% కూడా ఇస్తారు. ఇల్లీగలే. ఒకవేళ ఎవరన్నా ఇచ్చేవాడికి లైసెన్స్ ఉండాలి. ఇప్పుడు తెలంగాణ మనీ లెండర్స్ యాక్ట్ 1349 ప్రకారం వాళ్ళకి రిజిస్టర్ చేసుకొని ఉండాలి అప్పు ఇచ్చేవాడు. ఓకే, రిజిస్టర్ చేసుకోవాలా, అప్పు ఇచ్చినట్టుగా రికార్డు రాయాలి, రసీదులు రాయాలి, అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, ఇన్కమ్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఎంతమంది చేస్తున్నారు? సో మేము విలేజ్లో 10 రూపాయల వడ్డీకి ఎవరైనా తీసుకున్నాం అనుకుందాం, కట్టలేడు, అప్పు ఇచ్చిన వాడు కోర్టుకు పోవాలి కదా. ఎట్లా పోగలడు? అసలు అంత వడ్డీ ప్రభుత్వ లెక్కల ప్రకారం కుదరదు కదా, కోర్టు పర్మిట్ చేయవు కదా. అంటే 2 రూపాయలు ఓకేనా సార్? 2 రూపాయల వరకు అంటే కొన్ని కోర్టుకు పోతే 2 రూపాయలు కూడా కోర్టు ఏం చేస్తా అంటే అవసరం అనుకుంటే పెట్టిన పరిస్థితిని బట్టి 12% కూడా తగ్గించవచ్చు. అది కూడా సింపుల్ ఇంట్రెస్ట్కి మార్చవచ్చు. ఎందుకంటే కేసు టు కేసు మారుతా ఉన్నాయి. చాలా కేసుల్లో జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. 36%, 48% ఉన్న వాటిని కూడా 12% తీసుకోండి, అది కూడా సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకోండి అని చెప్పి కూడా కోర్టులు జడ్జిమెంట్లు ఇచ్చినాయి.
కాబట్టి వీళ్ళు అప్పు ఇచ్చిన వాళ్ళు కోర్టుకు పోలేరు, సొల్యూషన్ లేదా? సొల్యూషన్ రాదు. ఓకే. ఎందుకంటే అది పర్మిటెడ్ కాదు. మనీ లెండర్స్ యాక్ట్ కింద వాళ్ళు రిజిస్టర్ నమోదై ఉండరు. ఓకే. ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం, నమోదైనా కూడా అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. రెండో ప్రాబ్లం, ఇంత వడ్డీ పర్మిట్ కావాలి. ప్లస్ వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు నాకు ఈ సంవత్సరము ఈ వడ్డీల రూపంలో 20 లక్షల రూపాయలు వచ్చినాయని మనీ లెండర్ ఎవడో ఫైల్ చేస్తాడు చెప్పండి. గవర్నమెంట్కి ఫైల్ చేయకపోతే అంటే వాడికి ఎగ్నెస్ట్గా వాడే ప్రూఫ్ పెట్టుకోవట్లేదు, ఎలా పోగలడు? అయితే కోర్టు ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నాకు పెళ్లి అవసరమో ఆరోగ్య అవసరం కోసం చెప్పి నేను మా ఫ్రెండ్ని అడిగానండి. ఫ్రెండ్ మంచి మనసు ఉన్నాడు కాబట్టి అప్పు ఇచ్చాడు. అప్పు ఇవ్వడం తప్పేం కాదు కదా, ఆయన మనీ లెండర్ కాదు, కానీ అప్పు ఇచ్చాడు. మనకి వడ్డీ పడుతుంది కాబట్టి రాసుకున్నాడు. అట్లాంటి వాటిలో అప్పు ఇచ్చాడు, కోర్టుకు వెళ్ళారు. వెళితే అప్పుడు కూడా కోర్టు ఏం చేస్తుంది? ఇతను రీపేమెంట్ కేపబిలిటీ చూస్తుంది. సో ఇతనికైనా శాలరీ ఉందనుకోండి, ఇన్కమ్ శాలరీ అటాచ్ చేయొచ్చు. ప్రాపర్టీ ఉంది, శాలరీ అటాచ్ చేయొచ్చు. అంటే అప్పర్ కొడితే ప్రాపర్టీ లేదు, ఇన్కమ్ లేదు, ఏం చేస్తుంది కోర్టు? వీడిని దివాలా తీసినట్టుగా ప్రకటిస్తుంది. ఇన్సాల్మెంట్ కింద ఐపీ పెట్టాడు అంటారు కదా మనం. ఐపీ పెట్టాడంటే ఇన్సాల్మెంట్ కింద డిక్లేర్ చేస్తుంది కోర్టు. ఇప్పుడు ఎవరికైనా కూడా జీవించే హక్కు ఉందండి. ఒక వ్యక్తికి 10 కోట్లు అప్పు చేశాడండి, కట్టలేకపోతున్నాడు. కానీ అట్లా అని చెప్పి చంపేది కానీ అడగలేదుగా. ఫస్ట్ అతనికి జీవించే హక్కు ఉంటుంది. అందుకని అతను జీవించాలి కాబట్టి కోర్టు అతన్ని ఇన్సాల్వెంట్, వాని దగ్గర వసూలు చేయలేము, ఇన్సాల్వెంట్ దివాళా తీసాడని చెప్పి కోర్టు డిక్లేర్ చేస్తుంది. అప్పుడు అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా ఏం చేయలేరు, తప్పదు ఇంకా. అయితే దీంట్లో ఇంకొకటి అంటే, ఇప్పుడు నాకు మొన్న ఒక ఫ్యామిలీ వచ్చారు. ఇట్లనే 10 రూపాయల అప్పు, 10 రూపాయల వడ్డీకి అప్పు తీసుకున్నాను సార్, అది అప్పు కాస్త 2 కోట్లు అయిపోయింది, ఏం చేయాలని అడిగారు. వాళ్ళు చూస్తే ఇన్కమ్ పరిస్థితి బాగాలేదు, ఇట్లా వాళ్ళు బతకడానికి కష్టంగా ఉంది. అంటే వాళ్ళు ఎట్లా ఉందంటే పరిస్థితి, అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేశారు. గత 2 ఏళ్ల నుంచి రియల్ ఎస్టేట్లో భూమి లేదుగా, అమ్ముదం ప్రాఫిట్ వస్తుంది అనుకుని 2 రూపాయల వడ్డీకి, 3 రూపాయల వడ్డీకి, 5 రూపాయల వడ్డీకి తెచ్చారు. ఇక్కడ మంచి ఛాన్స్ మిస్ అయిపోతుంది, ఈ రోజు కాకపోతే ఇంక దొరకదు, ఈ భూమి దొరకదు అని చెప్పి అప్పు చేసి తెచ్చారు. అమ్మేస్తాం కట్టేస్తాం అని చెప్పి తెచ్చారు, కానీ రేట్లు పెరగలేదు. సో దివాళా తీసి పరిస్థితి వచ్చింది, సూసైడ్ చేసుకునే పరిస్థితిలో ఆగిపోయారు. ఒకటి చెప్పాను, అంటే మనం మోరల్ కరెక్ట్ కాదో తెలియదు, కానీ నువ్వు అతను బతకాలి కదా. కానీ 10 రూపాయల వడ్డీ వసూలు చేయడం తప్పు కదా, ఎగ్గొడితే తప్పేంటి? ఇతనికి నిజంగా స్తోమత ఉండి ఎగ్గొడితే అతను వసూలు చేయొచ్చు. సో వసూలు చేసే స్తోమత ఉన్నా 10 రూపాయల వడ్డీ తప్పు కదా, ధర్మ వడ్డీ కాదు కదా. మన వడ్డీలో ధర్మ వడ్డీ అనే మాట మనం వినే ఉంటారు మనం. సో ధర్మ వడ్డీ కాదు కదా, అధర్మ వడ్డీ కదా. 10 రూపాయలు అధర్మ వడ్డీ కదా. వాడు 10 రూపాయల వడ్డీ తీసుకోవడం అంటే అధర్మం, నువ్వు మాత్రం ఎగ్గొడితే తప్పేంటి అని చెప్పి ముందు నువ్వు బతుకు అని కొన్ని సొల్యూషన్ చెప్పాము. నువ్వు బతకడానికి కాస్త ధైర్యం ఇచ్చి పంపించాం. అంటే అప్పు తీసుకున్నవాడు కట్టలేని పరిస్థితిలో వస్తే మార్గాలు అన్వేషించాలి, కానీ కుసించిపోయి సూసైడ్ దాకా వెళ్ళక్కర్సిన అవసరం లేదు. కానీ విల్ఫుల్ డిఫాల్టర్స్ ఉంటే, వాళ్ళ దగ్గర కెపాబిలిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం కోర్టుకు పరిగణిస్తుంది. అంటే అతను అప్పు ఇచ్చిన వాడి పరిస్థితిని చూస్తుంది, అప్పు తీసుకున్న వాడి పరిస్థితిని బట్టి కోర్టు సాక్ష్యాధారాలను బట్టి నిర్ణయం తీసుకుంటాం. సార్ అప్పు ఇచ్చిన పరిస్థితి ఏంటి సార్? చాలా మట్టుగా అయితే ఫ్రెండ్కో లేకపోతే ఎవరో రిలేటివ్కో బాగుపడాలని చెప్పి ఇస్తారు. ఇతను కూడా అవసరం ఉంటుంది మనీ, అడిగికెళ్ళేమో పేమెంట్ రాదు. మరి దాన్ని నేను నా బుక్లో కూడా రాశానండి. క్లోజ్ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఇచ్చేటప్పుడు మర్చిపోగల సొమ్ము అప్పుగా ఎమ్ము అని రాశాను. ఓకే. అంటే నేను 20,000 ఇచ్చినా 50,000 ఇచ్చినా కానీ మర్చిపోగలను అనుకుంటే ఇచ్చేసేయండి. ఎందుకంటే ఒకసారి ఎలా ఉంటుందంటే సొమ్ము పోతుంది, శత్రుత్వం మిగులుతుంది. జాగ్రత్త పడండి. అంటే ప్రూఫ్ ఏర్పాటు చేసుకోండి, అంటే మా డాక్యుమెంటరీ ప్రూఫ్ ఏర్పాటు చేసుకోండి. అయితే దీంట్లో మీరు అప్పు ఎగ్గొడితే ప్రామిసరీ నోటు మాత్రం ఉంటే, ఎగ్గొడితే మాత్రం అతనే క్రిమినల్ యాక్ట్, అది క్రిమినల్ నేరం కాదు, సివిల్ నేరం అది. అయితే చెక్ బౌన్స్ మాత్రం క్రిమినల్ నేరం జనరల్గా. అందుకనే ప్రామిసరీని తీసుకున్నతో పాటుగా చెక్ కూడా తీసుకుంటుంటారు. చెక్ బౌన్స్ అయితే అది క్రిమినల్ నేరం, కానీ అప్పు ఎగ్గొడతాం సివిల్ నేరం.
సివిల్ నేరానికి పనిష్మెంట్ తీవ్రంగా ఉండవు, ప్లస్ జడ్జిమెంట్ కొంత తేలిక రాదు. సో మనకు చెక్ తీసుకుని బెస్ట్ అంటారు అయితే? చెక్ తీసుకుంటే సేఫ్టీ ఎక్కువ కదా. ఓకే. ప్లస్ ఇంకొకటి అది కూడా ప్రూవ్ చేయాలి కదా. మళ్ళీ మీరు అప్పిచ్చారండి, 10 రూపాయల వడ్డీకి అప్పిచ్చారు అనుకుందాము, చెక్ తీసుకున్నాను, మీరు 10 లక్షలు ఇచ్చి 20 లక్షలు రాసుకున్నారు. ఇక ఎందుకు రాసుకున్నారు? మీరు వడ్డీ 10 రూపాయల వడ్డీ కోర్టు ఒప్పుకోదు కాబట్టి రూపాయన్నర వడ్డీ రాసుకొని 10 లక్షల బదులు 20 లక్షలు రాసుకొని అంటే కుదరదు. అంటే మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఓకే. ప్రూవ్ చేసుకోగలిగి ఎందుకు ఇచ్చాము, దాన్ని ఏ రూపంలో ఇచ్చావు, 20 లక్షల అప్పు ఇచ్చామని రాస్తున్నావు, కోర్టుకి సబ్మిట్ చేసావు, ఎట్లా ఇచ్చావు? క్యాష్లో ఇచ్చండి కుదరదు కదా, క్యాష్లో ఎలవ్ కాదు కదా. మళ్ళీ బ్యాంకింగ్ ఛానల్ ద్వారా వెళ్ళాలి కదా. బ్యాంకింగ్ ద్వారా ఇచ్చావా? ఇవ్వలేదు. సో అసలు నువ్వు అప్పు ఇచ్చినట్టుగానే ప్రూఫ్ లేదు కదా నీ దగ్గర. ఓకే. మరి ఎట్లా కోర్టుకి వెళ్తావు? అంటే ఇవన్నీ వింటుంటే మీకు అప్పు తీసుకుని ఎగ్గొట్టే వాళ్ళకి అనుకూలంగా ఉందనిపిస్తుంది కదా. కానీ అట్లా ఏం కాదు. నేనేది జాగ్రత్త. ఇప్పుడు మనం అప్పు ఇచ్చేవాడు అవసరానికి ఇస్తున్నాడండి, అది మనం పరిగణన తీసుకొని ధర్మ వడ్డీ తీసుకున్నవాడు తప్పేం కాదు. ధర్మ వడ్డీ అంటే ఎంత సార్? అంటే మామూలుగా ₹1 వడ్డీ అనుకోండి, అంటే 12% వడ్డీ. ఓకే. ధర్మ వడ్డీ రూపాయినరా పోన్లే ఓకే అనుకోవచ్చు. అంతేగాని ₹3 వడ్డీ 36%. మీరు 72 రూల్ తెలిసే ఉంటుంది మీకు. 72 అంటే 72 వడ్డీ, రూపాయి వడ్డీ అంటే 12%. 72/12 అంటే ఎంత? 6 ఏళ్ళలో డబుల్ అవుతుంది. అది ₹2 వడ్డీ అంటే 24%. 72/24 అంటే ఎంత? 3 ఏళ్ళలో డబుల్ అవుతుంది. అంటే ₹4 వడ్డీ అంటే బండి తక్కువ కాలంలో డబుల్ అయిపోతుంది. 1 ఇయర్కి అయిపోవచ్చు. అంటే నేనేది అది అధర్మ వడ్డీ కదా. అది అంత వడ్డీ తీసుకోవడం అనేది ఏ చట్టం కూడా ఏ కోర్టు కూడా అసలు పర్మిట్ చేయదు. క్లారిటీగా అప్పులు ఇచ్చి మెయింటైన్ చేసే వాళ్ళు ఈ మ్యూచువల్ ఫండ్స్ కన్నా ఎక్కువ సంపాదించుకోవచ్చు. అట్లా సంపాదించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను చూస్తున్నా విలేజెస్ లో వడ్డీ మీద బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది. ఇప్పుడు 10 మందికి వాళ్ళు కూడా ఒక సిబిల్ స్కోర్ మెయింటైన్ చేసినట్టు ఎవరైతే అట్లాంటి మెయింటైన్ చేసి కొంతమంది వాళ్ళకి ఇచ్చుకుంటూ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు. 10 మందికి అప్పు ఇచ్చారండి, 10 మందిలో 4గురికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, కట్టలేకపోతే మనం ఏం చేయగలం? అందుకని ఇప్పుడు బ్యాంకులు కూడా ఎన్పిఎల్ అవుతున్నాయి. బ్యాంకులు ఎన్పిఎల్ కావడం వల్ల నష్టాలు అవుతున్నాయి. ఇప్పుడు 10 మందికి అప్పు ఇస్తే ఒక ఇద్దరు టూబీ పెడితే చాలు, ఎంతమంది లాస్ భరించగలడం. అందుకని ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే 12%, 15%, 18% మీరు కూడా చూసే ఉంటారు. ఎంత రావచ్చు? రూపాయన్నర మిత్తులకు 18% వడ్డీ వస్తుంది అనుకోండి. ఇంకా బయట ఇచ్చి భయంగా బతకడం ఎందుకు? ప్లస్ లిక్విడిటీ ఉంటుంది కదా, ఎప్పుడప్పుడు తీసుకోవచ్చు. ఇప్పుడు అప్పు ఇచ్చారండి, మీరు అప్పు ఇచ్చారు, అతనికి స్తోమతను బట్టి కట్టగలడం. అతనికైనా ఆర్థిక సమస్యలు వచ్చినా కానీ ఫైనాన్షియల్గా రిస్క్లు ఏమైనా ఉన్నా కూడా కట్టలేడు కదా. హాయిగా మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుంటే కూడా ₹1.5 వడ్డీ సంపాదించే వాళ్ళు ఉన్నారు. అంటే వస్తానే గ్యారెంటీ ఎవరు చెప్పలేడు అనుకోండి. కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్ బెటర్ కదా. అప్పే కాకుండా ఈ నార్మల్గా రెగ్యులర్గా మనకు ఈ డైలీ ఫైనాన్స్ అని ఉంటుంది సార్. రెగ్యులర్ ఈ డైలీ ఫైనాన్స్ తీసుకుంటూ ఉంటారు. అసలు ఈ డైలీ ఫైనాన్స్ అనేది ఏంటి సార్? అసలు ఎట్లా వర్కౌట్ అవుతుంది? అండ్ అసలు ఇది మంచి లాభదాయకమైన తీసుకునే వాళ్ళకు? ఇచ్చేవాళ్ళకి లాభదాయకం. 10,000 అప్పు ఇస్తారండి, ఇచ్చి ₹1,000 వడ్డీ కింద మినహాయించుకుంటారు. అంటే మీకు 9,000 ఇస్తారు. సో ₹100 రోజు ₹100 వసూలు చేస్తాడు మీ ఇంటికి వచ్చి, మీ షాప్కి వచ్చి. సో 100 రోజుల్లో ₹10,000 వసూలు చేస్తాడు. సో 10,000 అప్పు, ₹1,000 వడ్డీ కింద మినహాయించుకుంటాడు. అంటే 10% కదా మీకు వడ్డీ. కానీ 10% కాదు, 84% వడ్డీ పడుతుంది. ఎట్లా లెక్కేయాలంటే బ్యాంకులో మీరు లోన్ తీసుకున్నారు, 9,000 లోన్ తీసుకున్నారు. తీసుకుంటే ఈరోజు రేపు 100 కట్టారు. అంటే రేపు అసలు ఎంత ఉంటుంది? 9,900 ఉంటుంది. ఎల్లుండి ఎంత ఉంటుంది? 9,800 ఉంటుంది. ఈ బ్యాంకులో వడ్డీలు ఎట్లా లెక్కేస్తారు? 1 డేలో మీరు 1 డే ₹100 కడితే 9,900 మీద వడ్డీ లెక్కేస్తారు. సెకండ్ డే నాడు ఇంకొక 100 కడితే 9,800 మీద వడ్డీ లెక్కేస్తారు. థర్డ్ డే 9,700 మీద వడ్డీ లెక్కేస్తారు. దాన్ని డిమినిషింగ్ బ్యాలెన్స్ అంటారు. ఓకే. సో అలా లెక్కేసుకుని ప్రతి నెల కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేస్తారు బ్యాంకులో వడ్డీ. ఓకే. వడ్డీ మీద అంటే ప్రతి నెల వడ్డీ లెక్కేసి ఆ వడ్డీ మీద కూడా యాడ్ అవుతుంది, ప్రిన్సిపల్గా యాడ్ అవుతుంది. సో ఇది బ్యాంకుల వడ్డీ లెక్కల విధానం. సో డైలీ ఫైనాన్స్లో అలా లెక్కేసాను నేను. 84% వడ్డీ పడుతుందండి. ఓకే. అంటే ₹7 వడ్డీ పడుతుంది. మరి ఎందుకు తీసుకుంటారు సార్ అంత?
తెలియక అవసరం కోసం. అంటే నేను జనరల్ వింటూ ఉంటాను బిజినెస్ చేసే వాళ్ళది కామన్ తీసుకోవాల్సిందే అని అంటారు. అసలు తీసుకుని వాళ్ళ ఎందుకు తీసుకుంటారనేది మంచి ప్రశ్న. కారణం ఏంటంటే నేను ఎందుకు తీసుకుంటారంటే పెట్టుబడి కోసం. షాపులో కూరగాయలు అమ్మే అమ్మాయి ఉంది, ఆమెకి డబ్బులు పెట్టుబడి పెట్టాలి, 10,000 కావాలి, తీసేసుకొని 9,000 తీసేసుకొని పెట్టుబడి పెట్టుకొని రోజు కట్టేస్తారు. సో పెట్టుబడి కోసం తీసుకుంటారు. రెండోది ఏంటంటే ప్రతిరోజు 100 రూపాయలు వసూలు చేస్తాడు కదా, సో 100 రూపాయలు వసూలు చేస్తున్న ఉద్దేశంతో తీసుకుంటారు. లేకపోతే ఆ 100 రూపాయలు మిగలవు కదా, పులుసులో పడిపోతుందని చెప్పి అనుకోవడం, మిగలదు అనుకుంటారు. దీనికోసం కూడా తీసుకుంటారు చాలా మంది. మూడోది క్రెడిట్ దొరకపోవడం, అప్పు దొరకపోవడం. ఎందుకంటే ఆర్గనైజ్డ్ సెక్టర్లో చిన్న చిన్న వ్యాపారస్తులకి అంత లోన్ ఇంత ఈజీగా రాదు. ఒక చిట్స్ కట్టాలన్నా కూడా మళ్ళీ షూటే పెట్టాలి. అందుకని డైలీ ఫైనాన్స్ బ్రహ్మాండంగా నడుస్తుంది విలేజెస్లో. కానీ దానికి నేను సొల్యూషన్ ఏం చెప్పానంటే, మన కిడ్నీ బ్యాంక్ ఉంటుంది కదా, కిడ్నీ బ్యాంకు తీసుకోండి. తీసుకొని దాంట్లో రోజుకి మీరు డైలీ ఫైనాన్స్లో 100 రూపాయలు కడుతున్నారు కదా, రోజు 100 రూపాయలు వేయండి. ఓవర్ ఏ పీరియడ్ మంచి అమౌంట్ తయారైంది కదా. నేను ఏం చేశానంటే ఒక 100 కిడ్నీ బ్యాంకులు, ప్లాస్టిక్ కిడ్నీ బ్యాంకులు కొన్నా. కొన్ని మా ఇంటి దగ్గరలో సంత జరుగుతుంది, ప్రతి సోమవారం సంత జరుగుతుంది. ఆ 100 కిడ్నీ బ్యాంకులు అందరికీ పంచిపెట్టా, చిన్న చిన్న వ్యాపారస్తులకి. చేసి ఏం చెప్పానంటే దీన్ని ఆరోగ్య బ్యాంక్ అని పేరు పెట్టండి అని చెప్పా. పెట్టి మీ ఈ పూజ గదిలో పెట్టండి, పెట్టి ఆరోగ్య బ్యాంక్ అని పేరు పెట్టి మీ ఇంట్లో ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తానని తీర్మానించుకోండి. అందరం ముందు హెల్త్ సమస్య వచ్చినప్పుడు మాత్రం ఓపెన్ చేయాలి. సో దాంట్లో రోజు 100 రూపాయలు వేయండి, 100 రూపాయలు కాదు 10 రూపాయలు అయితే 10 రూపాయలు వేయండి. సో ఆరోగ్య బ్యాంక్ తయారైంది కదా. ఇప్పుడు హెల్త్ సమస్య వచ్చినప్పుడు ఈ మనీ నిండకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అట్లానే ఈ ఆరోగ్య బ్యాంక్ ఫుల్ అయింది, అప్పుడు బిజినెస్ కోసం ఇంకో కిడ్నీ బ్యాంక్ ఓపెన్ చేయండి. ఇంకా ముఖ్యంగా పిల్లలకి సేవింగ్ హ్యాబిట్ అలవాటు చేయాలంటే ఇది బెస్ట్ మార్గం అండి. వాళ్ళకు కిడ్నీ బ్యాంక్ కొనేసి వాళ్ళతో ప్రతిరోజు కొంత అమౌంట్ అప్పుడప్పుడు వేస్తూ ఉంటే బుక్ ఇచ్చి బుక్లు రాయించండి. సో కిడ్నీ బ్యాంక్ కూడా ఏర్పాటు చేసుకుంటే ఈ డైలీ ఫైనాన్స్కి మంచి ఆల్టర్నేటివ్ అండి. సో ప్రతిరోజు ఏదో ఒకటి ఫైనాన్స్ తీసుకెళ్తాడనే ఉద్దేశంతో కడుతున్నారు. వాళ్ళ దిశలా లెక్కర్లా మీరే మీ ఇంట్లో కిడ్నీ బ్యాంక్ ఓపెన్ చేయండి. క్రెడిట్ కార్డ్ ఎప్పుడు మనకు రెగ్యులర్గా ఫోన్ చేసుకుంటూ అడుగుతూనే ఉంటారు, క్రెడిట్ కార్డ్ తీసుకోండి మీకు ఆఫర్ ఉంది అని చెప్పేసి. సరే నేను కూడా మిస్టేక్ ఏం చేసినా అంటే, మిస్టేక్ అని కాదు సార్, క్రెడిట్ కార్డ్తోని ఆఫర్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఫోన్ కొనొచ్చు, లేకపోతే లో కాస్ట్ ఈఎంఐ అని చెప్పేసి తీసుకుంటాం. క్రెడిట్ కార్డ్ అనేది తీసుకోవడం అవసరమా? అసలు ఎందుకు తీసుకోవాలి సార్ క్రెడిట్ కార్డ్ అనేది? క్రెడిట్ కార్డ్ తీసుకోవడం మంచిదే డిసిప్లిన్ ఉన్నవాడు. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ తీసుకుంటే మినిమం 20 days, మాక్సిమం 45 days వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ దొరుకుతుంది. అంటే ఆ టైం కట్టేస్తే వడ్డీ ఏం ఛార్జ్ చేయడు. కానీ డ్యూ డేట్ నాడు మర్చిపోయి తర్వాత కడితే 40% పైగా వడ్డీ ఛార్జ్ చేస్తాడు కంపెనీ వాడు. అందుకని క్రెడిట్ కార్డుని ఎమర్జెన్సీ ఫండ్ కింద బ్రహ్మాండంగా వాడచ్చు. నేను క్రెడిట్ కార్డు రెగ్యులర్గా వాడతాను. క్రెడిట్ కార్డు వాడితే ఏంటంటే ఈ రివార్డ్ పాయింట్స్ కూడా వస్తాయి. సో అది కూడా దానికోసం మనం స్పెండ్ చేయక్కర్లేదు. కానీ క్రెడిట్ కార్డులు ఇంకొన్న ప్రాబ్లం ఏంటంటే ఎమోషనల్ స్పెండింగ్ చేసే అలవాటు ఉంది. నేను ఒక 20 years బ్యాక్ ఒకసారి షాప్కి వెళ్ళా ఫ్రెండ్ తోటి, ఏదో కొందామంటే ఎలక్ట్రానిక్ షాప్కి వెళితే చూసి అక్కడ మంచి ఆడియో సిస్టమ్ కనిపించింది, క్రెడిట్ కార్డు ఉంది, గీకి పడేసాము, కొన్నా. అంటే నేను ఎంజాయ్ చేశాను. నేను అదే ఎమోషనల్ స్పెండింగ్, ప్లాన్డ్ స్పెండింగ్ అయితే మంచిదే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హాస్పిటల్ కోసం మనం రెడీగా అమౌంట్ ఉండదండి చాలా మంది దగ్గర. సడన్గా హాస్పిటల్ జాయిన్ కలిసి వచ్చింది, క్రెడిట్ కార్డు వాడండి. తర్వాత బిల్లింగ్ డ్యూ డేట్ నాడు కట్టేసేయండి. అట్లనే ఏమన్నా కొనాలి, కొంటే కొంచెం డిస్కౌంటెడ్ ప్రైసెస్ దొరుకుతాయి కొన్ని. ఇప్పుడు ఏసీ కొన్నాం మేము, క్రెడిట్ కార్డుతో కొన్నాము. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్లు కదా అవి, కాబట్టి డిస్కౌంట్ దొరుకుతున్నప్పుడు ఖచ్చితంగా వాడుకోండి. కానీ ప్రమాదం ఏంటి, డ్యూ డేట్ నాడు కట్టకపోతే మాత్రం గుయ్యమంటది. ఎందుకంటే 40% పైన వడ్డీ కట్టాల్సి వస్తుంది. సో ఆ డిసిప్లిన్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా కూడా క్రెడిట్ కార్డు తీసుకోవడం మంచిది. నాకు డబ్బులు ఉన్నాయండి, ఉన్నాయి. నేను చెప్పాను కదా ఇందాక ఫస్ట్లో మనం ఆడుకున్నప్పుడు, మీ జేబులో డబ్బులకు వడ్డీ సంపాదించని చెప్పాను. నా ఎఫ్డీ ఉన్నాయి, ఎఫ్డీ దగ్గర ఎక్స్ట్రా ఓడీ ఉంది నాకు. సో నాకు ఆ ఓడీ ఎమర్జెన్సీలో పనికి వస్తుంది, కానీ వాడను. క్రెడిట్ కార్డు వాడతా. కారణం ఏంటంటే నా ఓడీలో వాడితే నాకు వడ్డీ పడుతుంది, కానీ క్రెడిట్ కార్డు మీద నాకు వడ్డీ పడదు కదా, 45 days పడదు కదా. అందుకని నేను క్రెడిట్ కార్డులో వాడతాను. నాకు అవసరం వచ్చినప్పుడు ఆ ఓడీ అకౌంట్ వాడతాను నేను. నా డబ్బులు వాడను నేను. అంటే అప్పు అవసరం లేని వాళ్ళకి క్రెడిట్ కార్డు బెస్ట్.
కరెక్ట్గా మేనేజ్ చేసే వాళ్ళకి క్రెడిట్ కార్డు బెస్ట్. అయితే ఇప్పుడు లోన్స్ అంటేనే చాలా మందికి నెగిటివ్ చూస్తారు, అప్పులు అన్నా కానీ. ఎందుకంటే ₹2 మిత్తి, ₹5 మిత్తి, ₹10 మిత్తి చేయొద్దు అని అనుకుంటాం. అవును. అసలు ఈ లోన్స్లో మంచి లోన్స్ లేవా సార్ అసలు మరి? హౌసింగ్ లోన్ బెస్ట్ లోన్ అండి. ఓకే. ఎందుకంటే ఆస్తుల కోసం అప్పు ఎప్పుడైనా అప్పు, విలాసాల కోసం అప్పు ఎప్పుడైనా నిప్పే. కాబట్టి విలాసాల కోసం అప్పు చేయొద్దు, ఆస్తుల కోసం. ఇప్పుడు మీరు హౌసింగ్ లోన్ తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు? హౌస్ అనేది ఎమోషనల్ టచ్ ఉంటుంది హౌస్కి. సో మన నా ఉద్దేశం అయితే తినే తిండికి ఉండే ఇంటికి వడ్డీ లెక్కలు ఎక్కువ వేయొద్దు. కాబట్టి మనం ఉండటం కోసం ఇల్లు కొనుక్కోవడం మంచిదే. అయితే హౌసింగ్ లోన్ కొనడం మంచిది, సొంత డబ్బులు ఉన్నా కూడా. సో హౌసింగ్ లోన్ బెస్ట్ లోన్ అండి. తర్వాత నెక్స్ట్ బెస్ట్ లోను తక్కువ వడ్డీకి దొరికితే గోల్డ్ లోను ఎమర్జెన్సీలో పనికొస్తుంది. మిగతా పర్సనల్ లోన్ అవన్నీ కూడా అవాయిడబుల్ లోన్స్ అండి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, మీరు ఇన్వెస్ట్ చేశారు, ఫండ్ అంటే మార్కెట్ సరిగ్గా లేదు, పడిపోయే ఛాన్స్ ఉంది, కానీ డబ్బులు అవసరం వచ్చింది, అప్పుడు మ్యూచువల్ ఫండ్ మీద లోన్ తీసుకోవడం కూడా మంచిదే. కానీ టెంపరీ నీడ్స్ కోసం. సో టెంపరీ నీడ్స్ కోసం ఎక్కువ వడ్డీ కానివ్వండి ఇన్వెస్ట్ చేయడం తీసుకోవడం పెద్ద ప్రాబ్లం కాదు, టెంపరీ అవసరాల కోసం. లాంగ్ టర్మ్ కోసం మాత్రం హౌసింగ్ లోను బెస్ట్ లోన్. అంటే తక్కువ వడ్డీ ఉంటుంది కదా సార్? తక్కువ వడ్డీ. 2004లో ఇంటి రుణం ఇల్లే తీరుస్తుంది ఒక ఆర్టికల్ రాశానండి ఈనాడులో. బుక్లో ఉంది కదా సార్? బుక్లో కూడా ఉంది, ఇంటి రుణం ఇల్లే తీరుస్తుంది. ఆ బుక్ ఆ ఆర్టికల్ చదివి కొన్ని లక్షల మంది ఇల్లు కట్టుకున్నారు. ఎందుకంటే హౌసింగ్ లోన్ తీసుకొని కట్టడం మంచిది, సొంత డబ్బులు ఉన్నా కూడా. తక్కువ వడ్డీకి ఎక్కడ దొరకట్లేదు కదా. మీ దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, కానీ మీకు రీపేమెంట్ ప్రాబ్లం లేదనుకున్నప్పుడు హౌసింగ్ లోన్ తీసుకోండి. దీన్ని తెలివి వైజ్గా ఇన్వెస్ట్ చేయండి. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు హౌసింగ్ లోన్కి 8-9% వడ్డీకి లోన్ తీసుకుంటారు, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి 12%, 50% ప్రాఫిట్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంట్లో ఎక్కువ వస్తుంది కదా. ఎక్కువ వస్తుంది కదా. కాకపోతే ఆ వివేకం అంటే ఆ క్యాలిక్యులేషన్ ఉండాలి, అర్థం చేసుకోగలగాలి. చేసుకోగలిగిన వాళ్ళకి బెస్ట్, అది బెస్ట్ స్ట్రాటజీ. చిట్టీలో అప్పులున్న వాళ్ళు వేస్తే బెస్ట్, అసలు ఎవరు వేస్తే బెస్ట్ సార్? అసలు చిట్టి కూడా అండి మంచి లాభం అని నేను కూడా అనుకునేవాడిని లెక్కలేక ముందు. లెక్కలేసాను నేను. ఆ మనీ ఫస్ట్ బుక్ లో చిట్ల గురించి సాయిపత్రి అన్నతను కూడా చిట్టీల గురించి వీడియో చేశారు క్లారిటీ. అవునవునవును. ఇప్పుడు చిట్లో నేను లెక్కేశానండి, నేను ఒక పేరు చెప్పలేదు కానీ ఒక ప్రముఖ చిట్ కంపెనీ చిట్ని లెక్కేసా. 50 నెలల చిట్ లెక్కేస్తే చివరిలో వాడుకుంటే మీకు గిట్టుబాటు అయ్యే వడ్డీ 6.5% అండి. జస్ట్ ఎఫ్డి కంటే తక్కువే. ఓకే, ఇప్పుడు 6 to 7%. ఎందుకంటే బ్యాంకులో వేస్తే 3 months కాంపౌండ్ అవుతుంది వడ్డీ. ఇప్పుడు బ్యాంకులో వేసిన ప్రతి డిపాజిట్కి 3 months కాంపౌండ్ వడ్డీ ఇస్తారు. అక్కడ లెక్కేసా నేను. చిట్లో కట్టే మన ప్రతి రూపాయి లెక్కేస్తే 6.5% వడ్డీ గిట్టుబాటు అవుతుంది. అదే ఫస్ట్లో వాడుకుంటే మనం 18 to 24% వడ్డీ చిట్ ఫండ్ వాడి కట్టినట్టు. ఓకే, అంటే లోన్ తీసుకున్నట్టే అక్క. ఫస్ట్లో వాడుకుంటే లోన్ తీసుకున్నట్టే కదా. అంటే నీకు 18% వడ్డీకి మనం చిట్ ఫండ్ వాడుకోవటం ఎంతవరకు కరెక్ట్? అయితే మీరు ఎవరికి చిట్ ఫండ్ కట్టడం బెటరు? ఆయన బయట ₹3 వడ్డీ, ₹4 వడ్డీ, అప్పులున్న వాళ్ళు అంటే అక్కడ 24%, 36% వడ్డీ కట్టే బదులు ఇక్కడ 18%కి చిట్టు పాడుకొని కట్టేసుకోవడం బెటర్. అంటే అప్పులున్న వాళ్ళకే బెస్ట్ ఇది నాకు తెలిసి చిట్టి అనేది. అప్పులు ఎక్కువ వడ్డీకి అప్పులు ఉన్నవాళ్ళు. మరి ఫర్ ఎగ్జాంపుల్ హౌసింగ్ లోన్ ఉందండి, హౌసింగ్ లోన్ ఉన్నవాడు నేను చిట్టి పాడుకొని కడతానంటే బుద్ధి తక్కువ పని కదా. ఇక్కడ ఏంటంటే 18% వడ్డీ కట్టుకుంటా, అక్కడ 8% వడ్డీకి లోన్ తీసుకోవడం కరెక్ట్ కాదుగా. నేను బ్యాంక్ మేనేజర్గా పనిచేశాను, ఆటో లోన్ ఇచ్చామండి. ఇస్తే ఆటో లోన్ మేము 12% ఎంత వడ్డీ ఛార్జ్ చేసేవాళ్ళం. కట్టట్లేదు. పోయి అడిగా, ఏం బాబు ఎందుకు కట్టలేదు అంటే, సార్ నేను చిట్టి పాడుకొని మొత్తం కట్టేస్తా సార్ అన్నాడు. అంటే చిట్టీలో నువ్వు కట్టే వడ్డీ 18% రా బాబు, బ్యాంక్ కట్టే వడ్డీ 12% రా. నువ్వు పెద్ద బిగ్ ఇంట్రెస్ట్కి నువ్వు లోన్ తీసుకొని తక్కువ వడ్డీ కట్టుకోవడం ఎందుకు అంటే అతనికి తెలియదు పాపం. చాలా మంది తెలుసు. అందుకనే నేను యాక్చువల్గా నాకు అర్థమైంది. అందుకని నేను లోన్ ఇచ్చేటప్పుడు అతను అసలు చిట్లు కడుతున్నాడు లేదా, ఇన్సూరెన్స్ ఏం పాలసీ చేస్తున్నాడు, ఎండోమెంట్ పాలసీ చేస్తున్నాడు లేదా, టర్మ్ పాలసీ చేస్తున్నాడు లేదా, హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా లేదా, అసలు నేను ఫైనాన్షియల్ ప్రొఫైల్ మొత్తం చూస్తాను, స్కాన్ చేసేస్తాను అనమాట. ఎందుకంటే నేను ఇచ్చిన లోన్ జనరల్గా ఒక్కడు కూడా ఫెయిల్ కాల. కారణం ఏంటంటే అతను పర్సనల్గా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటే ఆ లోన్ ఫెయిల్ కాదు కదా. అందుకని ఈ చిట్స్ గురించి కూడా నేను ఎంక్వైరీ చేసేవాడిని. అందుకని నేను అంటే ఈ బుక్ రాయడానికి ఒక కారణం కూడా ఇదే. అంటే జనాల్లో
నేను బ్యాంకులో మేనేజర్గా చేశా కాబట్టి ఈ జనం చేసే మిస్టేక్స్ దగ్గర నుంచి గమనించా కాబట్టి చిట్స్ గురించి కూడా చాలా లెక్కలేసాను. ప్లస్ ఇంకొకటి చిట్స్ మీకు ఒక సింపుల్ లెక్క చిట్ గురించి. చిట్లో కంపెనీ కమిషన్ ఎంత ఉంటుందంటే 5% ఉంటుంది. చాలా చిట్స్ లో కమిషన్ 5% కంపెనీ కూడా తీసుకుంటాడు. బట్ ఇండివిజువల్ కూడా చాలా మంది ఇస్తారు కదా సార్. వాళ్ళు కూడా వేస్తారు 5%, 4% తీసుకుంటారు. 5% కమిషన్ పర్ మంత్ 5% కమిషన్ అంటే పర్ ఇయర్ ఎంత 60%. 60% కమిషన్ చిట్ ఫండ్ కంపెనీ ఓనర్ తీసుకుంటా ఉంటే అంటే ఇది నడిపే వాళ్ళకు లాభం, కానీ దానిలో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి తక్కువే కదా. 10 మంది దగ్గర అంతే. అందుకని లాస్ట్ లో పడుకున్నాడు 6.5 వస్తుంది, ఫస్ట్ లో పడుకున్నవాడు 18 to 24% వడ్డీ కడుతున్నాడు. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే మనం చెప్పేది వడ్డీ లెక్కలు చెప్తున్నాం అండి, కానీ చిట్టు లేట్ అయితే చాలా కంపెనీలు పెనాల్టీలు వేస్తాయి, నోటీస్ ఇస్తే దాన్ని కూడా ఛార్జ్ చేస్తాయి. కానీ చిట్టు ఎప్పుడు లాభం అంటే నేను లెక్కేసి అది కూడా అంటే నేను చిట్స్కి పూర్తిగా వ్యతిరేకం అనుకోవద్దు. ఇంకా నాకు తెలుసు చిట్టు గురించి మనం వీడియో చేసామంటే కింద కామెంట్లో బూతులు తిట్టేది కూడా ఉంటుంది, ఎందుకంటే చిట్టు నడిపించే బూతులు తిడతారు కూడా, తిట్టనండి పర్లేదు. అయితే చిట్లు మధ్యలో పడుకుంటే లాభం అండి. మధ్యలో పడుకుంటే మనం మోడరేట్గా ఉంటుంది, సో మన అవసరానికి పనికొస్తాయి. అయితే చిట్లో ఉన్న మరొక ప్రాబ్లం ఏంటంటే చిట్టి 10 లక్షల చిట్టు అండి. మీకు ఒక అవసరం ఉంది, మీ అబ్బాయి చదువులకో అమ్మాయి పెళ్లికో దేనికో వాడుకోవాలని చిట్టు పడుకున్నారు, అప్పుడు దుర్వ్యవహారం కాదు. కానీ కొంతమంది ఏం చేస్తారు, అసలు అవసరం లేకపోయినా చిట్టి పాడేసుకుంటారు. దాంట్లో 2 లక్షలు అవసరం ఉంటుంది, కానీ 10 లక్షలు డబ్బులు వచ్చినాయి, ఏం చేస్తాం 8 lakhs పులుసులో పడిపోతాయి. అది పెద్ద ప్రమాదం కదా. అంటే నీడ్ బేస్డ్గా ఉపయోగపడట్లేదు చాలా విషయాల్లో చిట్టు, అది చాలా పెద్ద ప్రమాదం ఇది. అందుకని ఈ లెక్కలన్నీ వేసుకొని చిట్టు నడిపించుకునే వాళ్ళు, జాగ్రత్తగా ఉన్న వాళ్ళు ఎప్పుడైనా చిట్టు ఏ ఫైనాన్షియల్ స్కీమ్ అయినా కూడా పూర్తిగా చెడ్డది కాదు, పూర్తిగా మంచిది. మనకు క్లారిటీ అర్థం చేసుకుని మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి మనం చూస్ చేసుకోవాలి. పర్సనల్ ఫైనాన్స్ ఇస్ పర్సనల్. నీ వ్యక్తిగత ఆర్థిక స్థాయిని బట్టి, నీ అవగాహన స్థాయిని బట్టి, నీ ఫైనాన్షియల్ ప్రిఫరెన్స్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవడం మంచిది. ఒక బెస్ట్ పాలసీ ఎక్కువ క్యాల్కులేషన్ లేకుండా చెప్పాలంటే ఏది సార్ బెస్ట్ పాలసీ? నేను నా వర్క్షాప్స్లో చాలా వరకు ఇది అడుగుతారు, సార్ ఈ డబ్బులని లెక్కలు మాకు వద్దు సార్, బెస్ట్ పాలసీ చెప్పండి అంటారు. దానికి జాగ్రత్త తినండి అని ఒక మాట చెప్తాను. పెళ్లి చేసుకునేటప్పుడు పాలసీని ఎంచుకునేటప్పుడు బెస్ట్ కోసం ఎతక్కండి. ఎందుకంటే బెస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే జీవితంలో ఒకసారి కూడా పెళ్లి కాదు. ఎందుకంటే జీవితంలో ఏ అమ్మాయి బెస్ట్ అమ్మాయి కాదు, ఏ అబ్బాయి బెస్ట్ అబ్బాయి కాదు, సూటబుల్ ఎంచుకోవాల్సింది. పాలసీలు కూడా బెస్ట్ పాలసీలు లేవు, బెస్ట్ స్కీమ్స్ ఏం లేవు. మీ పర్సనల్ మా వ్యక్తిగత పరిస్థితిని బట్టి మీకు సూటబుల్ పాలసీని ఎంచుకోవాల్సింది. కాకపోతే ఓవరాల్ చెప్పాలంటే మాత్రం టర్మ్ పాలసీ బెస్ట్ అండి. అట్లనే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్యూర్. కానీ హెల్త్ ఇన్సూరెన్స్లో మాత్రం కొంచెం అడ్వైజర్ ఖచ్చితంగా సలహా తీసుకోవడం మంచిది. ఎందుకంటే దాంట్లో ఈ సబ్ లిమిట్స్ అన్ని చాలా కండిషన్స్ చాలా ఉంటాయండి. కానీ వాళ్ళ సలహాలు తీసుకొని మీకు సూటబుల్ ఎంచుకోండి. బెస్ట్ ఏం లేదు, భూమి మీద బెస్ట్ అనేది ఏది లేదు, ఏది బెస్ట్ కాదు. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ నార్మల్గా 25 ఏజ్ తీసుకోమన్నా, 30 years తీసుకోమన్నా, నేను చాలా హెల్తీగా ఉన్నా, నాకే ఒక 50-60 years వచ్చినప్పుడు నేను అప్పుడు నాకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తీసుకోవచ్చు. కానీ ఇంత హెల్తీగా ఉన్నప్పుడు నాకు ఏం ప్రాబ్లమ్స్ రావు కదా, నాకెందుకు హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పి కూడా అంటారు చాలా మంది. సో దానికి ఏంటి సార్ సొల్యూషన్? మరి నేను కార్లో పోతున్నానండి, కార్కి యాక్సిడెంట్ అయింది. కార్కి యాక్సిడెంట్ అయిన తర్వాత కార్కి ఇన్సూరెన్స్ ఎవడని ఇస్తాడా? ముందే వేసుకోవాలి. కారు బాగున్నప్పుడే కార్కి ఇన్సూరెన్స్ ఇస్తారు. ఈ బాడీ అనే గాడి బాగున్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది, లైఫ్ ఇన్సూరెన్స్ అని వస్తుంది. సో ఇప్పుడు 30 years వ్యక్తి హెల్త్ బాగుంది, పాలసీ అవసరం లేదు. కానీ అతనికైనా మేజర్ హెల్త్ ఇష్యూ వస్తే, సర్జరీ వస్తే కొత్త పాలసీ రాదండి. ఒకవేళ ఉన్న పాలసీ ఉన్నా కూడా పాలసీ కవరేజ్ పెంచరు. అందుకని ఏమీ అవసరం లేనప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, అవసరం ఉన్నప్పుడు రాదండి. ఫ్యూచర్లో బీపీ వచ్చినా, షుగర్ వచ్చినా మళ్ళీ వాడికి ప్రీమియం పెరిగిపోతుంది, పాలసీ ఇవ్వరు అసలుకి. షుగర్ ఉన్నా ఇస్తారు, దాంట్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు మీరు డిక్లేర్ చేశాను అనుకోండి, డిక్లేర్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీపీ ఉంది, షుగర్ ఉంది, 3 ఏళ్ల దాకా డిక్లేర్ చేశారు కాబట్టి ఆ 3 ఏళ్ల వరకు ఆ బీపీ షుగర్తో ఉన్న రోగాలకి దీనికి కవరేజ్ ఉండదు. డిక్లేర్ చేయలేదు జనరల్గా 2 ఏళ్ల వరకు కవరేజ్ రాదు.
ఓకే. అట్లా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కొన్ని IRDA గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే దాదాపు 60 రోగాలు ఉన్నాయండి. 2 ఏళ్ల వరకు కవరేజ్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్రాక్ట్ ఉంది. క్యాట్రాక్ట్ 2 ఏళ్లలోపు ప్రాబ్లం వచ్చినా కవరేజ్ ఉండదు. నీ రీప్లేస్మెంట్ ఉండదు. 2 ఏళ్లలోపు కవరేజ్ రాదు. ఏ కంపెనీ ఇవ్వదు. అది IRDA గైడ్లైన్స్. కారణం ఏంటంటే క్యాట్రాక్ట్ హై ప్రాబ్లం సడన్గా వస్తుందా, నీ ప్రాబ్లం సడన్గా వస్తుందా? ప్రాబ్లం ఆల్రెడీ ఉండి మీరు నీకు 6 నెలల తర్వాత నేను సర్జరీ చేయించుకోవాలనుకోని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే, అందుకని IRDA ఏం చెప్తుందంటే 2 ఏళ్ల వరకు కవరేజ్ ఈ పాలసీలకి కవరేజ్ ఉండదు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్కి. ఒకవేళ మీకు హెల్త్ ప్రాబ్లం ఉందనుకోండి డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేస్తే 3 ఏళ్ల వరకు కవరేజ్ ఉండదు, చేయకపోతే 2 ఏళ్ల వరకు కవరేజ్ ఉండదు. అందుకని పాలసీని కొంచెం కూలంకషంగా చదివి మీ అడ్వైజర్తో డిస్కస్ చేసి మీకు సూటబుల్ ఎంచుకోవడం మంచిది. మ్యారేజ్ ఎప్పుడు చేసుకోవాలి సార్? అమ్మాయి నచ్చినప్పుడు, అబ్బాయి నచ్చినప్పుడు. అంతే. అయితే దానికి కూడా అంత సింపుల్ జరగదు సార్. జాబ్ వచ్చినాక దీనికి ఒక ఫైనాన్షియల్ పారామీటర్స్ వచ్చేసినాయి కదా. నేను దాకా ఫస్ట్లోనే చెప్పాను, నేను ప్రేమించడానికి డబ్బులు అక్కర్లా, ప్రేమను వ్యక్తం చేయాలంటే డబ్బులు కావాలి, ప్రేమను నిలబడాలంటే డబ్బులు కావాలి. పెళ్లి చేసుకున్నాడు, మల్లెపూలు కొనాలి, డబ్బులు లేవు, వాళ్ళ నాన్న మల్లెపూలు కొనుక్కోవాలి, 10 రూపాయలు అడగలడా? మనం నిలబడాలి. ఒక కుటుంబం, సొంత కుటుంబం తయారవుతుంది పెళ్ళి అంటే. పెళ్ళి అంటే 2 కుటుంబాలు కలుస్తాయి, కొత్త కుటుంబం తయారవుతుంది. యాక్చువల్గా పెళ్ళి తర్వాత కుమారి పేరు ముందు శ్రీమతిని యాడ్ చేస్తారు. అల్లరి చిల్లరగా తిరిగే అబ్బాయిని కూడా వాడి పేరు ముందు శ్రీని యాడ్ చేస్తారు. ఎందుకంటే శ్రీమతి అంటే శ్రీ అంటే సిరి, అంటే డబ్బు ఉంటేనే సంసారం సాగుద్ది అనే ఉద్దేశంతో మన పెద్దవాళ్ళు కుమారుని శ్రీమతిగా మార్చేశారు. అంటే ఆశీర్వదిస్తున్నారు. శ్రీమతి, లక్ష్మి, శ్రీమతి, సరస్వతి అని పేరు పెడుతున్నారు. ఎందుకంటే శ్రీ యాడ్ కావాలి లైఫ్లో, అప్పుడే సంసారం మొదలవుతుంది. అందుకని ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకుండా పెళ్లి చేసుకోవడం బుద్ధి తక్కువ పని. ఫైనాన్షియల్ స్టెబిలిటీ రావాలి. అయితే దీనికోసం పూర్తిగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చిన తర్వాత చేసుకుంటా అనుకోవడంలో పూర్తిగా కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు కనాలంటే ఆడపిల్లకి 25 దాటకుండా ఉంటే పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు 35-40 అనేది పిల్లలు పుట్టే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు. అట్లనే మగవాళ్ళు కూడా 27 ఆ ఏజ్ ఉన్నట్టే కరెక్ట్గా ఏజ్ ఉంటుంది. అందుకని ఫైనాన్షియల్ స్టెబిలిటీ సాధించి పెళ్లి చేసుకోవడం మంచిది. అయితే పెళ్లి చేసుకునే ముందే కాబోయే భార్యాభర్తలు ఇద్దరు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇద్దరు చర్చించుకొని ప్లానింగ్ చేసుకొని పిల్లల్ని ఎప్పుడు కనాలి, పిల్లల తర్వాత మనం ఎట్లా ప్లానింగ్ చేసుకోవాలి అని ఫైనాన్షియల్ ప్లానింగ్ తోటి మనం సంసారం మొదలుపెట్టడం మంచిది. ఇదేమీ బిజినెస్ కాదండి. ఎందుకంటే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా డబ్బులు అవసరం కదా. అసలు మీరు డబ్బును ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సార్ మీరు పర్సనల్గా? నేను 6 years బ్యాక్ వరకు కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేవాడిని అండి. ఓకే. కానీ రియల్ ఎస్టేట్లో నాకు అర్థమైంది ఏంటంటే గ్రోత్ బాగానే వచ్చింది, కానీ కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ మంచి లాభాలు ఇచ్చినాయి. కానీ దాంట్లో ఉన్న ప్రధాన సమస్య అన్ని రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో గొప్ప లాభాలను ఇవ్వలేదు. ఫస్ట్ పాయింట్. రెండవది ప్రధాన సమస్య లిక్విడిటీ ప్రాబ్లం, మనకు అవసరానికి వచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది. మూడో సమస్య లీగల్ ఇష్యూస్ వచ్చినాయి. ప్లాట్ కొన్నాము, మాకు అమ్మినవాడు 20 ఏళ్ల క్రితం వాడు మనవాడు ఎవడో కోర్టులో కేసు వేసి స్టే ఇచ్చారు. సో అది దాన్ని అమ్మలేని పరిస్థితి ఏర్పడింది. సో నాకు అనిపించింది ఇంత ఇష్యూస్ ఫేస్ చేయడం అనవసరం అనిపించింది. అందుకని నేను దాదాపు 6 years నుంచి నేను మ్యూచువల్ ఫండ్స్లో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాను. ఇప్పుడు ఇంకోటి సింపుల్ లెక్కండి, మీకు 100 కోట్ల ఆస్తి ఉన్న భూస్వామి ఉన్నాడు, అతనికి ధైర్యం ఎక్కువ ఉంటుందా? నాకు ₹1 కోటి కంటే 2 రోజుల్లో నా అకౌంట్లో పడతాయి, నాకు ధైర్యం ఎక్కువ ఉంటుందా? ₹1 కోటి ఉన్న వాళ్ళకి ఎక్కువ ధైర్యం. సో ఆ ధైర్యం నేను తెచ్చుకున్నాను, ఎందుకంటే నేను లిక్విడిటీ కూడా చూసుకున్నా. ప్లస్ రియల్ ఎస్టేట్లో ఎంత వడ్డీ రావచ్చు అండి, గిట్టుబాటు అయ్యేది వడ్డీ 12%. నాకు మ్యూచువల్ ఫండ్ ఒక 12% వస్తుంది కదా, లిక్విడిటీ సమస్య లేకుండా. అందుకని ఇది హాయి కదా, అందుకని మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నా. అట్లనే హెల్త్ ఇన్సూరెన్స్, నా ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. నాకు టర్మ్ పాలసీ ఉన్నాయి, అంటే నేను చాలా ఎర్లీగా తీసుకున్నా. అప్పుడు 73 lakhs తీసుకున్నా టర్మ్ పాలసీ. అది ఇప్పుడు మా అబ్బాయికి అయితే 1.5 కోటి తీసుకున్నాను. అంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, ప్లస్ ఇల్లు ఉంది. మా ఫ్యామిలీ మొత్తానికి 70,000 దాకా
రెంట్లు వస్తాయి. సో లిక్విడిటీ ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను ఎస్బీఐలో వర్క్ చేస్తాను. నేను ఉద్యోగం మానేస్తే పెన్షన్ వస్తుంది. నేను ఏమీ చేయకపోయినా ఒక దాదాపు 1-2 లక్షలు నెల ఇన్కమ్ వస్తుంది. అందుకని నేను రిస్క్ తీసుకోగలిగేటట్టుగా ఉన్నా కాబట్టి నేను మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్లో ఒకటి ఇన్వెస్ట్ చేస్తున్నాను. నాకు అనిపించింది అంటే ఓవర్ పీరియడ్ స్టాక్స్లో కూడా ఆ జంజాటం కంటే కూడా మ్యూచువల్ ఫండ్లోనే ఇంకెక్కువ వస్తుంది కదా. అంటే ఓవరాల్గా లాంగ్ టర్మ్ తీసుకుంటే ఇందాక మీరు అన్నట్టుగా మీ ఫ్రెండ్స్ చెప్పారు కదా, కొన్ని స్టాక్స్లో బ్రహ్మాండ లాభం నాకు కూడా వచ్చినాయి. కానీ కొన్ని రాలేదు కదా, కొన్ని దెబ్బ కొట్టినవి చాలా ఉన్నాయి. అందుకని ఎందుకు అంత అవసరం ఉంది? హాయిగా మన తరపున ఒక పెద్ద కోట్లు సంపాదించుకునే మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు ఉన్న మన కోసం పనిచేస్తున్నారు, పెద్ద టీం పనిచేస్తుంది మన కోసం. సో ఆ టీంని మనం ఎంగేజ్ చేసుకోకుండా మనమే రీసెర్చ్ చేసి మనమే రోజు పేపర్ చూసుకొని ఈ మ్యూచువల్ ఫండ్లో ఈ స్టాక్లో పెట్టేసి రోజు ఈ గంటకి ఏమైంది, అరగంటకి ఏమైంది, నిమిషం స్టాక్ పెరిగిందా, ఎంత పడింది చూసుకుంటే నీకు మనశ్శాంతి ఉంటుందా? నీకు అంత శక్తి ఉంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. నాకు అర్థమైంది. అందుకని నేను స్టాక్స్లో కూడా నేను నా తగ్గించుకొని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ఎక్కువ పెంచుకుంటున్నాను. ఇప్పుడు 100% అనుకుంటే మీ రియల్ ఎస్టేట్లో ఎంత ఉంటుంది సార్ మీది? మీ రియల్ ఎస్టేట్లో నాకు ఆల్రెడీ చెప్పాను కదా, 6 years బ్యాక్ వరకు నాకు రియల్ ఎస్టేట్లో పెట్టాను. ఇప్పటికే 60% నాకు రియల్ ఎస్టేట్లో ఉంది. మ్యూచువల్ ఫండ్స్లో మిగతా అంటే ఒక 30% మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు నేను క్రమంగా ఈ 30% కాస్త పెంచుతున్నాను. మ్యూచువల్ ఫండ్స్ నుంచి పెంచుతున్నాను. ఎందుకంటే ఐ వాంట్ టు మేక్ ఇట్ 70-80% మ్యూచువల్ ఫండ్ ఎక్స్పోజర్. కారణం ఏంటంటే నాకు ప్రాఫిట్ వస్తుంది, ప్లస్ లిక్విడిటీ సమస్య ఉండట్లే కదా. ఇంకొకటి అండి, నేను యాక్చువల్గా 1 day ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నా, లీవ్ రిచ్. మన చాలామంది పీపుల్ ఆర్ డైయింగ్ రిచ్ అండి. ఇప్పుడు మీరు చూడండి, ముఖ్యంగా వ్యవసాయదారులు చాలామంది ఉండడానికి 10 ఎకరాల భూమి ఉంటుంది, 10 కోట్ల వాల్యూ భూమి ఉంటుంది, బట్ నడుచుకుంటూ పోతూ ఉంటుంటాడు. ఎంజాయ్ చేయరు చాలామంది. అది అంత అవసరం ఏంటి? దే షుడ్ లివ్ రిచ్ కదా. ఉన్న అసెట్స్ని మనం అనుభవించాలి కదా. అంటే డోంట్ ఎర్న్ ఓన్లీ ఫర్ యువర్ చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్. మనవాళ్ళ కోసం మనం సంపాదించిందే లేదు. నేను కూడా చెప్తాను, మా తాత కంటే మా నాన్న బెటర్గా బతికారు, మా నాన్నకంటే నేను బెటర్గా బతికా, మనకంటే మన పిల్లలు ఇంకా బెటర్గా బతుకుతాను నమ్ముదాం. మనవాళ్ళ కోసం మనవాళ్ళ కోసం మనం సంపాదించాల్సిన అవసరం లేదు. మనం సంపాదించాలి, మన ఆస్తిని, మన రిచ్నెస్ని మనం అనుభవించాలి. మనం ఎంజాయ్ చేస్తూ మన నెక్స్ట్ తరానికి మన సాధ్యమైనంత వరకు ఇచ్చేస్తే చాలండి. అందుకనే లీవ్ రిచ్. థ్యాంక్ యూ సార్. అసలు కొన్ని పనులు అనుకున్నాం, ఇంకెన్నో పనులు డిస్కస్ చేసుకున్నాం. ఇంకా కింద ఇంకా డౌట్స్ ఉంటే ఫ్యూచర్లో మళ్ళీ పోడ్కాస్ట్ మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. మీరు కంపల్సరీ రావాలి సార్ విలేజ్కి అయితే. తప్పకుండా వస్తానండి. ఓకే, తప్పకుండా వస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వంగా రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కూడా చేస్తున్నారు. సో ఒకవేళ వంగా రాజేంద్ర ప్రసాద్ గారిని కాంటాక్ట్ అవుదాం అనుకుంటే మాత్రం వారికి సంబంధించిన ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తున్నా. సో దాని ద్వారా అయితే మీరు ఈజీగా కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏమున్నా కూడా కాంటాక్ట్ కండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మన టీం నుంచి వెళ్ళి కూడా, మన మైవల్యూషన్ టీం నుంచి వెళ్ళి హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ సంబంధించిన అడ్వైజర్స్ అయితే మన టీంలో అయితే ఉన్నారు. సో మీకు ఏమైనా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ కావాలనుకుంటే ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తున్నా, మీరు కాంటాక్ట్ కండి. మన టీం మీకు అవైలబుల్లో ఉంటారు. మీకు ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.